వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యాస్పిరెంట్స్. నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనము ఈరోజు ప్రత్యేకంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన ఎకానమీ సిలబస్ను మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఎకానమీ సిలబస్ అంటే రాబోయే ఎగ్జామ్లలో కానీ గత పరీక్షలలో కానీ ఎక్కడి నుండి ఎకానమీలో ఏ సబ్జెక్ట్ అంటే ఏ విభాగం నుంచి ఎక్కువగా మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు, మనకి ఉన్న సిలబస్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ఇందులో ఎకానమీలో మనం చదవాల్సిన అంశాలు ఏంటి. ఫస్ట్ ఎకానమీకి సంబంధించి కొంత అవగాహన, అంటే ఫస్ట్ ఎకానమీ యొక్క పరిచయం అవగాహన ఉన్న తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంపద తీసుకున్నట్లయితే సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఆడమ్ స్మిత్ అని చెప్పేసి గతంలో పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో అడగడం జరిగింది. అలాగే శ్రేయస్సు నిర్వచనం ఇచ్చిన వారెవరు, అలాగే కొరత నిర్వచనం ఇచ్చిన వారెవరు, ఓకేనా, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు, ఓకేనా, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ అయితే ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని జేమ్కిన్స్ అంటారు. శ్రేయస్సు నిర్వచనం ఇచ్చినది మార్షల్, అలాగే కొరత నిర్వచనం ఇచ్చింది రాబిన్స్, ఓకేనా. అయితే ఇలా మనం గమనించినట్లయితే వాటితో పాటుగా కొంత అవగాహన ఉండి మనము వాస్తవానికి ఎకానమీలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యంగా గమనించవలసింది, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు మనము ఎకానమీ సిలబస్ను ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే ఎన్ని మార్కులు సాధించవచ్చు, అసలు ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో ఎకానమీ నుండి ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని మనం గమనిస్తే 20 నుండి 25 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. 20 నుంచి 25 మార్కులను ఈ యొక్క సిలబస్ నుండి పొందడానికి ఆస్కారం ఉంటుంది. గత ప్రశ్న పత్రాలను మనం పరిశీలిస్తే అంటే కొంత తక్కువ ఎక్కువ ఎలా అయినా రావచ్చు, ఓకేనా. అంటే మనము సిలబస్లో టోటల్గా ఏ సిలబస్ ఎంతవరకు చదవాలి, మనకున్న ఎకానమీలో ఉన్న సిలబస్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ పేదరికము నిరుద్యోగము, దీన్నే పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ అలాగే ప్రణాళికలు నీతి ఆయోగ్, దీన్నే ప్లాన్స్ నీతి ఆయోగ్ అంటున్నాము. ఆ తర్వాత జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ వృద్ధి అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ బ్యాంకింగ్. తర్వాత ద్రవ్యోల్బణం, మనీ ఇన్ఫ్లేషన్ అంటున్నాము. పన్నుల గురించి తెలుసుకుంటాము, ట్యాక్సెస్ గురించి. అలాగే బడ్జెట్ గురించి చూస్తాము, అలాగే వ్యవసాయ రంగం నుంచి చూస్తాము, అలాగే మనకి పారిశ్రామిక రంగం గురించి చూస్తాము, రైట్. మరొక అంశం ఏంటంటే జనాభా అనేది కూడా, పాపులేషన్ అనేది కూడా మనం చూడవలసి ఉంటుంది ఎకానమీలో అనేది గమనించాలి. ఇంతవరకు మనకు సిలబస్ ఉందండి. పాపులేషన్ అనేది కూడా మనం తీసుకుంటాము, జనాభా. మరి ఈ ఎకానమీలో గత ప్రశ్నపత్రాలు మనం పరిశీలిస్తే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నాడంటే కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాడండి. అంటే మీకు ఈ ఎకానమీలో దేని మీద అవగాహన ఉండాలి అంటే కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి, ఆ యొక్క దీని యొక్క పదజాలం మీద, ఎకానమీ పదజాలం మీద అవగాహన ఉండాలి. ఎకానమీ పదజాలంతో పాటుగా ఎకానమీలో కరెంటు డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2021-22కు సంబంధించిన ఈ ఎకానమీని బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు అందులో ఉన్న స్కీమ్స్ ఉన్నాయనుకోండి, ఆ స్కీమ్స్కి సంబంధించిన అంశాలు కానీ, అలాగే నెక్స్ట్ మనకున్న నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ నివేదికలు నుంచి కూడా అంటే కరెంట్ ఎకానమీ మీద ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనము ఈ యొక్క సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గతంలో వచ్చిన ప్రశ్నలను కూడా 1 లేదా 2 ఒక్కొక్క లెసన్లో ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకుంటూ ఈ క్లాస్ను ముందుకు నడిపిస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ పేదరికము నిరుద్యోగము అన్నామండి. పేదరికము నిరుద్యోగము, రైట్. పేదరికము నిరుద్యోగము మనం తీసుకున్నట్లయితే పేదరికము పావర్టీ అన్నాము, పేదరికము పావర్టీ, రైట్. ఈ పావర్టీలో ఏం చదవాలి, ఓకేనా, పావర్టీలో ఏం చదవాలి, పేదరికము అంటే ఏమిటి ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే ఇందులో పేదరికము అంటే ఏంటో తెలుసుకుంటాము. అలాగే
పేదరికపు రకాలు ఏది సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికము అని. ఓకేనా? సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికము, భారత్లో ఉన్న పేదరికము నిరపేక్ష పేదరికము. భారత్లో ఉన్న పేదరికం ఏదంటే నిరపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికం అంటే ఏంటి, నిరపేక్ష పేదరికము అంటే ఏమిటి, అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న పేదరికము, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న పేదరికము అంటే ఏమిటి అనేది మనం చూడాలి. అంటే పేదరికం అంటే ఏంటో చూడాలి, పేదరికము రకాలు చూడాలి, అలాగే పేదరికమును కొలిచే పద్ధతులు, పేదరికము కొలమాన పద్ధతులు. రైట్? పేదరికమును కొలమాన పద్ధతులు లేదా కొలిచే పద్ధతులు మనం పరిశీలిస్తే, ఈ పద్ధతులను మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ హెచ్సిఆర్, హెడ్ కౌంట్ రేషియో, తలలు లెక్కించే పద్ధతి ద్వారా పేదరికాన్ని అంటే నిరపేక్ష పేదరికాన్ని లెక్కిస్తామని, ఈ యొక్క నిరపేక్ష పేదరికాన్ని లెక్కిస్తాము. ఈ హెడ్ కౌంట్ రేషియోని రూపొందించిన వారు ఎవరు? దండేకర్ మరియు రత్. దండేకర్ మరియు నీలకంఠ రత్. రైట్. వీళ్ళు రచించిన గ్రంథం వచ్చేసి పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథం. అంటే పూర్తిగా నేర్చుకోవాలండి. హెడ్ కౌంట్ రేషియో ఈ దండేకర్ మరియు నీలకంఠ రత్ రచించిన గ్రంథం పావర్టీ ఇన్ ఇండియా. ఓకే. అలాగే నెక్స్ట్ తర్వాత పావర్టీ గ్యాప్ ఇండెక్స్, పీజీఐ. రైట్. ఈయన ఇక్కడ గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రవాలియన్ అనే బ్యాంకు నిపుణులు ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. ఈ గౌరవ్ దత్, మార్టిన్ రవాలియన్ అనేవాళ్ళు వీళ్ళు రచించిన గ్రంథము రీజనల్ డిస్పారిటీస్ ది పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది వీరు. ఓకే. అలాగే పి ఇండెక్స్ రూపకర్త ఎవరు? పి ఇండెక్స్నే మనం సెన్ ఇండెక్స్ అని కూడా అంటాము. ఓకేనా? సెన్ ఇండెక్స్ అని అంటాము. ఈ పి ఇండెక్స్ ఏం తెలియజేస్తుంది అనేది నేర్చుకోవాలి. పి ఇండెక్స్ను రూపొందించిన వారు అమర్త్య సేన్. ఈ అమర్త్య సేన్ గారు పి ఇండెక్స్ను రూపొందించారు. ఓకే. రైట్. మరి ఈయన చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథాన్ని రూపొందించారు. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. ఓకే. అయితే భారత్ నుంచి అర్థశాస్త్రములో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా అమర్త్య సేన్ను పేర్కొంటాము. అలాగే నెక్స్ట్ మరొకటి వచ్చేసి మరి అంటే మనం ఆల్రెడీ హెడ్ కౌంట్ రేషియో, పావర్టీ గ్యాప్ ఇండెక్స్, పి ఇండెక్స్ చూసాము. మరొకటి గిని ఇండెక్స్. ఈ గిని ఇండెక్స్ రూపకర్త గిని, మరి రూపొందించింది ఎవరంటే గిని, మరి అభివృద్ధి పరిచిన వారు లారెంజ్. ఇది వాస్తవానికి ఈ గిని ఇండెక్స్ అనేది ఆదాయ అసమానతలను సూచిస్తుందండి. ఓకేనా? పేదరికములోని ఆదాయ అసమానతల గురించి తెలియజేసేది గిని ఇండెక్స్. దీనినే మనం లారెంజ్ అనే వ్యక్తి ఈ గిని ఇండెక్స్ను ఏం చేశాడంటే అభివృద్ధి చేశాడు. ఈ లారెంజ్ వక్రరేఖ ఏం తెలియజేస్తుంది అంటే ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది అనేది మనము పేదరికపు కొలమాన పద్ధతులు అంటే పేదరికాన్ని కొలిచే పద్ధతులు తెలుసుకుంటాము. అలాగే నెక్స్ట్ పేదరికంపై వేసిన కమిటీలను చూస్తామండి. పేదరికంపై వేసిన కమిటీలు ఏంటి అంటే మనము పేదరికం అంటే ఏంటో తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ తర్వాత పేదరిక కొలమాన పద్ధతులను గురించి తెలుసుకోవాలి. అలాగే పేదరికంపై వేసిన కమిటీలు, పేదరికపు అంచనాలపై వేసిన కమిటీలు, పేదరికంపై వేసిన కమిటీలు మనం చూడాలి. ఈ కమిటీలలో ముఖ్యంగా ఫస్ట్ పేదరికంపై ఒక మనకి టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దండేకర్ మరియు నీలకంఠ రత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1960-61లో
వీరు పేదరికపు రేఖ అనే భావన లేదా పేదరికపు రేఖను నిర్మించిన వారు ఎవరంటే మనకి దండేకర్ మరియు నీలకంఠ రథ్. ఈ పేదరికపు రేఖ ఏం తెలియచేస్తుందంటే ఎబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ ప్రజలు, ఏపీఎల్ ప్రజలు. అంటే పేదరికానికి దిగువ ఉన్న ప్రజలు ఎవరు? బిలో పావర్టీ లైన్ ప్రజలు. పేదరికానికి ఎగువన ఉన్నవారు ఎబో పావర్టీ లైన్ ప్రజల గురించి వివరిస్తుంది పేదరికపు రేఖ. దాని గురించి మొత్తం కూడా స్పష్టంగా నేర్చుకోవాలి. అలాగే పేదరికంపై వేసిన కమిటీల గురించి నేర్చుకోవాలి. ఇందులో వైకే అలగ్ కమిటీ ఏం తెలియజేస్తుంది? వైకే అలగ్ కమిటీ గురించి నేర్చుకోవాలి. ఓకే, వైకే అలగ్ కమిటీ. నెక్స్ట్ అలాగే తర్వాత లకడావాలా కమిటీ ఏం చెప్తుంది? లకడావాలా కమిటీ. నెక్స్ట్ సురేష్ టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ తర్వాత రంగరాజన్ కమిటీ. అలాగే అరవింద్ పనగారియా కమిటీ. ఈ కమిటీలను మనం చూడాలండి. వైకే అలగ్ కమిటీ కానీ, లకడావాలా కమిటీ కానీ, సురేష్ టెండూల్కర్ కమిటీ కానీ, రంగరాజన్ కమిటీ కానీ, అరవింద్ పనగారియా కమిటీ కానీ. ఇందులో ముఖ్యంగా సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదికలో భారత్లో పేదరికం ఎలా ఉంది, భారత్లో సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము భారత్లో పేదరికపు అంచనాలు ఎలా ఉన్నాయి, ఓకేనా. అయితే ఈ భారత్లో పేదరికాన్ని అంచనా వేసినప్పుడు అంటే భారత్లో ఎలాంటి పేదరికం ఉంది, అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలలో పేదరికము ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే రంగరాజన్ కమిటీ ప్రకారం కూడా రంగరాజన్ కమిటీ తెలియజేసిన నివేదిక ప్రకారం భారత్లో పేదరికం ఎలా ఉంది, అలాగే వివిధ రాష్ట్రాలలో పేదరికం ఎలా ఉంది అనేది మనం చూడాలండి. వీటితో పాటుగా మనకి ఎన్ఎస్ఎస్ఓ రిలీజ్ చేసిన 68వ రౌండ్ అంచనాలు. ఇది 2011-12 డేటా ప్రకారము భారత్లో పేదరికపు అంచనాలు ఎలా ఉన్నాయి, అంటే భారత్లో పేదరికం ఎంత, భారత పేదరికంలో రాష్ట్రాలలో పేదరికంలో ఏ రాష్ట్రం ఎక్కువ పేదరికంలో ఉంది, గ్రామీణ ప్రాంతాలలో పేదరికం ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది అనేది ఈ ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ ప్రకారం చూడాలి. అలాగే వీటితో పాటుగా కుటుంబాలపై సర్వే నిర్వహించిన కమిటీలు వచ్చేసి ఇందులో ఎన్సి సక్సేనా కమిటీ, ఎస్ఆర్ అసిమ్ కమిటీల గురించి కూడా పేదరికంపై వేసిన కమిటీలు చూడాలి, ఓకేనా. అలాగే మనకి ఈ పేదరికంలో ముఖ్యంగా భారత్లో మొట్టమొదటిసారికి పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు అంటే దాదాబాయి నవరోజీ గారు. ఈయన జైలు కాస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ జైలు కాస్ట్ మెథడ్ ద్వారా మొదటిసారిగా భారత్లో పేదరికాన్ని అంచనా వేస్తారు, అది చూడాలి. అయితే పేదరికము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంటే మనకి లాస్ట్ చివరి వరకు లేటెస్ట్ కరెంట్ ఎకానమీలో భాగంగా మనం ఇందులో మరొక అంశం మనం గమనించవలసింది ఏంటంటే బహుముఖ పేదరికపు సూచి ఒకటి, ప్రపంచ ఆకలి సూచి ఒకటి నేర్చుకోవాలి. మరి వాస్తవానికి పేదరికానికి కారణాలేంటి, ఓకేనా, పేదరికాన్ని నివారించడానికి ఏం చర్యలు తీసుకున్నారు, అంటే ఎలాంటి పథకాలను తీసుకొచ్చినారు అనేది మనం గమనించవలసిన విషయం. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా ఈ బహుముఖ పేదరికపు సూచి వెరీ ఇంపార్టెంట్ అండి. బహుముఖ పేదరికపు సూచి మనము హెచ్డిఐలో భాగంగా మానవ అభివృద్ధి సూచికలో భాగంగా ఈ యొక్క బహుముఖ పేదరికపు సూచిని మనం చూస్తుంటాం, రైట్. చూడండి, అయితే దీన్నే మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటాము. మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ పేదరిక సూచి. ఈ బహుముఖ పేదరికపు సూచిని భారత్లో అంటే మనకి కరెంట్ ఎకానమీ అడిగితే
ఒకవేళ కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడండి. కరెంట్ ఎకానమీ ఫోకస్ చేసినట్లయితే 2020 నివేదిక మనం చూడాలి. 2020 నివేదిక, ఎంపీఐ 2020 నివేదిక లేదా బహుముఖ పేదరికపు సూచి నివేదిక. ఈ బహుముఖ పేదరికపు సూచి నివేదికలో మొత్తం కూడా 107 దేశాలు తీసుకున్నారు. ఇక్కడ సర్వే మొత్తం కూడా 107 దేశాలు తీసుకున్నారు. అయితే దీనిని మనకి అందించిన వాళ్ళు అంటే 107 దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది. మనకి బహుముఖ పేదరికపు సూచి 2020 ప్రకారం భారత్ ఎన్నవ స్థానంలో ఉంది మనం గమనించినట్లయితే 62వ స్థానంలో భారత్ ఉంది. దీనిలో 0 నుంచి 1 మధ్య స్కేల్ ఉంటుంది. 0కి దగ్గరగా ఉంటే ఇక్కడ భారత్లో పేదరికము అంటే బహుముఖ పేదరికపు సూచి ప్రకారము 0కు దగ్గరగా ఉంటే పేదరికం తక్కువగా ఉందని, 1కు దగ్గరగా ఉంటే పేదరికం ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ యొక్క టోటల్గా మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి మరొకటి నేర్చుకోవాలి. ఏది మనము పావర్టీలో భాగంగా, ఓకేనా, కరెంట్ ఎకానమీలో భాగంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయో కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ప్రపంచ ఆకలి సూచి కూడా 2020 ఈ ప్రపంచ ఆకలి సూచి కూడా ఇందులో కూడా మనకి 2020లో మొత్తం 107 దేశాలను తీసుకున్నారండి. ఇందులో సర్వే కూడా 107 దేశాల్లో తీసుకున్నారు. మరి వాస్తవానికి ప్రపంచ ఆకలి సూచీలో ఏ అంశాలను తీసుకొని మనకు లెక్కిస్తున్నారు అనేది మనం పరిగణించాలి. మనకి అదే మనకి మల్టీ పవర్ ఇండెక్స్ తీసుకున్నారనుకోండి 3 డైమెన్షనల్ తీసుకుంటారండి. విద్య ఒకటి, ఏది ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఆరోగ్యం ఒకటి, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణ స్థాయిని తీసుకొని మొత్తం 10 ఇండికేటర్స్ తీసుకొని మొత్తం బహుముఖ పేదరికాన్ని లెక్కిస్తారు. అలా లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి భారత్లో ఆకలి సూచీలో మనకి చిన్న పిల్లలలో పోషకాహార లోపం కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా పోషకాహార లోపంలో ఎంతమంది పిల్లలు వెనకబడి ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయనేది మీకు క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అలాగే 107 దేశాల్లో 107 కంట్రీస్లో భారత్ స్థానం ఎంత అంటాడు. భారత్ స్థానం వచ్చేసి 94వ స్థానంలో ఉందండి. 94వ స్థానంలో ఉంది. రైట్, ఇలా మనము చదవవలసి ఉంటుంది. అంటే బహుముఖ పేదరికపు సూచి గురించి, ప్రపంచ ఆకలి సూచి గురించి వివరంగా మీకు క్లాసెస్ చేయడం జరిగింది. రైట్, అలాగే అంటే మనము పేదరికములో ఏం చదవాలి అనేది చూసాం. పేదరికంలో కాన్సెప్ట్తో పాటు కరెంట్ ఎకానమీ డేటా అంటే ఏంది, బహుముఖ పేదరికపు సూచి ఒకటి చదువుతాము, ప్రపంచ ఆకలి సూచి చదువుతాము, ఒకవేళ లేటెస్ట్ డేటా ఏమైనా ఉన్నట్లయితే చదువుతాము. ఇది పేదరికం గురించి. అలాగే నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్ మనం పరిశీలిస్తే ఇందులో నిరుద్యోగం అంటే ఏమిటి, నిరుద్యోగ రకాలేంటి, ఓకేనా, నిరుద్యోగము అంటే ఏమిటి చూస్తాము. ఇందులో నిరుద్యోగ రకాలలో అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం ఎలా ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగ రకాలు ఎలా ఉన్నాయి చూస్తాము. అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే చక్రీయ నిరుద్యోగము అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి. అలాగే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి చెందిన దేశాలలో సంక్లిష్ట నిరుద్యోగము, ఓకేనా, సంక్లిష్ట లేదా ఒరిపిడి లేదా ఒత్తిడి, దీన్ని ఏమంటాం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి అని లేదు. నెక్స్ట్ స్వచ్ఛంద, ఓకేనా, స్వతంత్ర, ఓకే, ఐచ్ఛిక, ఓకే, ఇచ్ఛాపూర్వక, వీటిని మనం ఏమంటామంటే యాక్చువల్గా ఈ నిరుద్యోగాన్ని ఏమని అంటాము, ఓకే, ఈ స్వచ్ఛంద అంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఇవి అభివృద్ధి చెందిన దేశాల్లో మనం నిరుద్యోగితగా చూస్తాము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే వ్యవస్థాపూర్వక లేదా నిర్మాణాత్మక లేదా దీర్ఘకాలిక, ఓకే, లేదా దీని బహిర్గత లేదా సాధారణ స్థితి, దీన్ని ఏమంటున్నాము ఆప్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఓపెన్డ్ అన్ఎంప్లాయ్మెంట్, యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే భారత్లో ఎక్కువ ఏ పేదరికం ఉందండి, భారత్లో ఏ నిరుద్యోగం ఎక్కువగా ఉంది అంటే
వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఉంది. ఓకేనా, భారత్లో అత్యధిక నిరుద్యోగము వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఉంది. అలా మనం చూస్తాము. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరొకటి చూసినట్లయితే కాలిక నిరుద్యోగము లేదా ఋతు సంబంధిత, దీన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. ఇది ఋతువులకు సంబంధించి, అంటే ఋతువును ఆధారంగా నిరుద్యోగం ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగము అని అంటాము. ప్రచ్ఛన్న, ఓకేనా, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. దీన్నే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగమే కనపడని నిరుద్యోగం అని, మరుగున పడిన నిరుద్యోగం అని, ఓకేనా, అంతర్గత నిరుద్యోగం అని, ఇలా వివిధ పేర్లు ఉన్నాయండి. ఓకే, అలాగే నెక్స్ట్ విద్యావంతులలో నిరుద్యోగం అంటే వాస్తవానికి ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కడ కనపడుతుంది? వ్యవసాయ ప్రాంతాలలో ఎక్కువ ఉండే నిరుద్యోగిత ఏది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని మనం చెప్పొచ్చు. మరి అలాగే నెక్స్ట్ విద్యావంతుల్లో నిరుద్యోగిత కానీ, సాంకేతిక నిరుద్యోగిత కానీ, అలాగే అల్ప ఉద్యోగిత అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో మనము నేర్చుకోవాలి. మరి ఈ నిరుద్యోగంలో పాటు ఇందులో లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? లేబర్ ఫోర్స్. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ అంటే ఏంటి? అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎవరిని నిరుద్యోగులు అంటారు, వాళ్ళ యొక్క నిరుద్యోగిత రేటు ఎలా ఉంది అనేది చూడాలి. వీటితో పాటుగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూడాలి. మనం నేర్చుకోవాల్సింది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అలాగే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చూడాలి. వీటితో పాటుగా భారత్లో ఉన్న నిరుద్యోగ కొలమాన పద్ధతులు, అంటే కమిటీ వచ్చేసి భగవతీ కమిటీ ప్రకారం మనము నిరుద్యోగ కొలమాన పద్ధతులను మనం 3 పద్ధతులు చూసాము. ఒకటి యూజువల్ స్టేటస్, దాని సాధారణ స్థితి నిరుద్యోగిత ఎలా ఉంది అంటే సాధారణ స్థితి ద్వారా నిరుద్యోగాన్ని ఏ విధంగా లెక్కిస్తారు. అలాగే వారం వారీ స్థితి అంటే కరెంట్ వీక్లీ స్టేటస్, అలాగే నెక్స్ట్ కరెంట్ డైలీ స్టేటస్. ఈ యొక్క 3 ద్వారా భారత్లో ప్రస్తుతము నిరుద్యోగాన్ని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఏది ఇంపార్టెంట్ అంటే మనకి సిడిఎస్ రోజువారీ నిరుద్యోగిత ప్రకారం. మరి ఇటీవల కాలంలో మనకి నిరుద్యోగిత అంచనాలలో మనం పరిశీలించినట్లయితే లేబర్ బ్యూరో వారు అందించిన లేటెస్ట్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని మనం పరిశీలించుకోవాలి. లేబర్ బ్యూరో వారు అందించిన నిరుద్యోగిత అంచనాలు, ఇది 2015-16కు సంబంధించిన నిరుద్యోగిత అంచనాలను మనం చదవాల్సి ఉంటుంది. అలాగే పీరియాడికల్ సర్వే, ఇది 17-18 పీరియాడికల్ సర్వే. ఆ తర్వాత అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు రిలీజ్ చేసే అంచనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు రూపొందించిన అంచనాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంచనాలు పీరియాడికల్ లేబర్ సర్వే ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అంచనాలు 2017-18 యొక్క అంచనాలు ఎలా ఉన్నాయి, ఏది నిరుద్యోగిత అంచనాలు అనేవి మనము ఈ నిరుద్యోగంలో మనం చదవాలండి. అన్ఎంప్లాయ్మెంట్ అనే లెసన్లో చదవాలి. రైట్, గతంలో వచ్చిన కొన్ని బిట్స్ చూడండి. ఈ లెసన్ నుండి మనం ఏం చేస్తున్నాము, ఒక లెసన్ చూస్తున్నాము. అంటే పేదరికం నిరుద్యోగం ఉంది. పేదరికము నిరుద్యోగంకి గతంలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా, అంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం గమనించినట్లయితే. రైట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఇలా ఇచ్చాడండి. కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. భారతదేశ జనాభాలో భారతదేశ జనాభాలో 53.3% ఎంతమంది, 64.2 కోట్ల మంది ఇచ్చాడు. కోట్ల మంది. బహుళ పేదరికం అని చేసి దీనే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ
బహుళ పేదరికంతో బాధపడుతున్న వారిని ఏ అధ్యయనం తెలియజేస్తుంది? ఏ అధ్యయనం తెలియపరుస్తుంది అన్నాడు. తెలియపరుస్తుంది అని మనము గత ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో తీసుకున్న క్వశ్చన్. భారతదేశ జనాభాలో 53.3% అంటే 64.2 కోట్ల మంది బహుళ పేదరికంతో బాధపడుతున్న వారిని ఏ అధ్యయనం తెలియపరుస్తుంది అన్నాడు. ఇక్కడ ఇచ్చిన కమిటీ వచ్చేసి మనకు చూడండి ఎలా ఇచ్చాడంటే నెంబర్ 1 టెండూల్కర్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ అన్నమాట. నివేదిక ఆధారంగా టెండూల్కర్ కమిటీ నివేదిక 2009 అని ఇచ్చాడు. నెంబర్ 2 రంగరాజన్ కమిటీ అని ఇచ్చాడండి. రంగరాజన్ కమిటీ నివేదిక ఇది 2014 అని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం నివేదిక అని ఇచ్చాడు. ప్రణాళికా సంఘం నివేదిక 1998 అని ఇచ్చాడు. ఆ తర్వాత 4వది మానవ అభివృద్ధి నివేదిక అని ఇచ్చాడండి. మానవ అభివృద్ధి నివేదిక అని ఇచ్చాడు. ఇది 2016. ఇలా ఇవ్వడం జరిగింది. ఇది గత ఎగ్జామ్లో ప్రశ్నపత్రం. ఓకే, ఫస్ట్ భారతదేశ జనాభాలో 53.3 బహుళ పేదరికము అనగానే బాధపడుతున్న వారిని ఏ అధ్యయనం తెలియజేస్తుంది అన్నాడు. టెండూల్కర్ కమిటీ ఏం తెలియజేసింది, రంగరాజన్ కమిటీ ఏం తెలియజేస్తుంది, ప్రణాళికా సంఘం ఏం తెలియజేస్తుంది, మానవ అభివృద్ధి నివేదిక ఏం తెలియజేస్తుంది మనకు తెలియాలి. ఫస్ట్ మనము టెండూల్కర్ నివేదిక ఓకేనా, సురేష్ టెండూల్కర్ కమిటీని యాక్చువల్గా 2005లో ఏర్పాటు చేసినారు. నివేదిక ఇచ్చింది మాత్రం 2009. ఓకే, రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేసింది 2012. ఇవి రెండు కూడా 2012లో ఏర్పాటు చేస్తే 2014లో నివేదిక ఇచ్చింది. ఇవి రెండు కూడా పేదరికంపై నివేదికలు ఇచ్చాయండి. మరి ఇవి రెండు కరెక్టా? ఇవి రెండు కరెక్ట్ కావు. మరి ప్రణాళికా సంఘానికి బహుళ పేదరికం దీనికి సంబంధం లేదు. మరి తర్వాత అంటే ఎలిమినేటెడ్ ప్రాసెస్లో మనం వెళ్ళొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా ఎవరు ఈ నివేదిక ఇస్తారంటే యుఎన్డిపి వారు ఇస్తారండి. యుఎన్డిపి వారు ఈ నివేదికను ఇస్తారు. ఏది? ఈ యొక్క భారతదేశ జనాభా బహుళ పేదరికాన్ని. ఓకేనా, అంటే మానవ అభివృద్ధి నివేదిక వారు ఇచ్చారనమాట. ఎప్పటిది అంటే గత ప్రశ్నపత్రం. మరి లేటెస్ట్గా ఒకవేళ అడిగినట్లయితే బహుళ పేదరికం సూచి మనకి 2020 ఓకేనా 2020. మరి 2020లో ఏముంది అంటే బహుళ పేదరికం సూచిలో 2020లో మొత్తం కూడా 3 డైమెన్షన్స్ తీసుకుంటాడు. 3 డైమెన్షన్స్ తీసుకొని మొత్తం 10 ఇండికేటర్స్ తీసుకుంటాడు. ఇలా ఇండికేటర్స్ తీసుకొని లెక్కించడం జరుగుతుంది. ఇలా లెక్కించడం ద్వారా భారత్లో యుఎన్డిపి నివేదిక ప్రకారం భారత్ యొక్క గతంలో చూడండి, గతంలో జనాభాలో బహుళ పేదరికం ఎంత ఉంది? 53.3 ఉందండి. ఓకేనా, 53.3 అనేది మనకి బహుళ పేదరికం అనేది కనపడుతుంది. కానీ ఇప్పుడు మనం గమనిస్తే 27.9 కనపడుతుందండి. ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ మనకి బహుళ పేదరికం ఎంపీఐ 2020 ప్రకారము భారత్లో పేదరికము అంటే యాక్చువల్గా ఏ డేటా తీసుకున్నారంటే 2015-16 డేటా వాళ్ళు తీసుకొని లెక్కించడం జరిగింది. అలా తీసుకొని లెక్కించడం ద్వారా భారత్లో బహుళ పేదరికము లేదా బహుముఖ పేదరికం మనం పరిశీలిస్తే బహుముఖ పేదరికము ఇది 27.9 లేదా 28%గా మనం తీసుకోవచ్చండి. 27.9 ఎగ్జాక్ట్లీ లేకుండా 28%గా మనం తీసుకోవచ్చు. మరి ఇందులో పేదవారు ఎన్ని కోట్ల మంది పేదవారు ఉన్నారు అంటే 36.9 crores 36.9 crores అంటే 369 మిలియన్ల జనాభా భారత్లో పేదరికంలో ఉన్నారు. ఇది మనకి ఎంపీఐ 2020 నివేదిక. దీన్ని యుఎన్డిపి నివేదిక వెరీ ఇంపార్టెంట్. బహుముఖ పేదరికం ప్రకారం 27.9 భారత్లో పేదవారు ఉన్నారు లేదా 28% ఉన్నారు లేదా ఎంతమంది పేదరికం అది పేదవారు 36.9 కోట్లు. అయితే ఇక్కడ ఇందులో మొత్తానికి టోటల్గా
అంటే ఈ నివేదిక ప్రకారం మొత్తం 107 దేశాలలో ఈ యొక్క నివేదికను పొందుపరిస్తే భారత్ 62వ స్థానంలో ఉంది అనేది మనం పరిశీలన చేశాం. రైట్, మరొక బిట్ చూద్దామండి, గతంలో వచ్చిన బిట్టు. రైట్, మరొక ప్రశ్న మనం గమనించినట్లయితే ఇలా ఇచ్చాను చూడండి, కన్ఫ్యూజన్. కొంత జతపరచండి అని ఇస్తాడండి, జతపరచండి అని ఇచ్చి, అంటే ప్రశ్నల సరళి ఎలా ఉంది, ఈ ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అనేది మనం గమనించాలి. ఈ క్రింది వాటిని జతపరచండి అంటాడు. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చేసి రైట్ ఇలా ఇచ్చాడు చూడండి. ఎలా ఇచ్చాడంటే ఏ పావర్టీ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. ఇందులో నెంబర్ 1 ఇక్కడ అమర్త్య సేన్ అని ఇచ్చాడు, నెంబర్ 1. ఇక్కడ బి వచ్చేసి పావర్టీ ఆఫ్ ఇండియా, పావర్టీ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఇందులో దండేకర్ మరియు నీలకంఠ్ రత్. రైట్, మరొకటి సి వచ్చేసి పావర్టీ ఇండెక్స్ అని ఇచ్చాడు. మూడవది గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రవాలియన్. నెక్స్ట్ డి వచ్చేసి రీజనల్ డిస్పారిటీస్ ది పావర్టీ ఇన్ ఇండియా అని ఇచ్చేసి ఇక్కడ 4 దాదాబాయ్ నవరోజీ అని ఇవ్వడం జరిగింది. దాదాబాయ్ నవరోజీ అని ఇచ్చాడు. ఇక ఆన్సర్స్ ఎలా ఇచ్చాడంటే రైట్ చూడండి, నెంబర్ 1 ఏ, ఇందులో A1 B2 C3 D4 అని ఇచ్చాడు. నెంబర్ 2 వచ్చేసి A2 B3 C1 D4. అలాగే నెంబర్ 3 A2 B4 C1 D3. నాలుగవది A3 B2 C1 D4 ఇలా ఇచ్చాడండి. మనకి టోటల్గా గ్రంథాల మీద జతపరచండి అని ఇచ్చాడు. పావర్టీ ఇన్ ఇండియా, పావర్టీ ఆఫ్ ఇండియా, పావర్టీ ఇండెక్స్, రీజనల్ డిస్పారిటీస్ ద పావర్టీ ఇన్ ఇండియా, ఇలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే 4 బిట్లు 1 బిట్ రూపంలోనే ఇస్తున్నాడు. అంటే ఎంత కఠినంగా ఇస్తున్నాడో చూడండి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎకానమీ 20-25 బిట్లే కదా అని చెప్పేసి దీన్ని స్కిప్ చేసామనుకోండి, మన జాబ్ నుంచి స్కిప్ కావాల్సిన అంశం ఏర్పడుతుంది. అంటే గతంలో ఎంతోమంది అభ్యర్థులు ఎకానమీ ఎక్కువ ఏం అడగడు కదా అని చెప్పేసి ఎకానమీ చదవకుండా పక్కకు పడేస్తే ఆ ఎకానమీ బిట్స్ రాక కూడా కొంతమంది అందులో ఉన్న కఠిన పదజాలం కూడా అర్థం కాకుండా మరి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా, ఎకానమీ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే తక్కువ మార్కులు కదా అని చెప్పేసి దాని ప్రాధాన్యత తగ్గిస్తే ఆటోమేటిక్గా మనం వెనకబడిపోవడానికి కారణంగా అది ముందు చూపుతుంది. అది గమనించాలి. రైట్ చూడండి, మనకి పావర్టీ ఇండెక్స్ అన్నాం. పావర్టీ ఇండెక్స్ ఇచ్చాడా? పావర్టీ ఇన్ ఇండియా ఎవరండి? రైట్, దండేకర్ మరియు నీలకంఠ్ రత్. పావర్టీ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నవరోజ్ది. పావర్టీ ఆఫ్ ఇండియా చూడండి, పావర్టీ ఇన్ ఇండియా, పావర్టీ ఆఫ్ ఇండియా, చిన్న ఇన్ను ఆఫ్ మధ్యనున్న తేడా. ఓకే, పావర్టీ ఇండెక్స్ అమర్త్య సేన్ గారిది. రైట్,
అలాగే రీజనల్ డిస్పారిటీస్ ద పావర్టీ ఇన్ ఇండియా గౌరవ్ దత్ మార్టిన్ రవాలియన్. చూడండి ఇందులో మనకి అంటే ప్రతి బిట్టు కూడా మీకు వస్తేనే ఈ మొత్తం టోటల్ 4 బిట్లు మీకు వచ్చినట్టు ఇందులో. ఓకేనా? ఓకే రైట్. చూడండి పావర్టీ ఇన్ ఇండియా అంటే ఇక్కడ దండేకర్ మరియు నీలకంఠరాత్ ఏ2 ఎక్కడ ఉంది చూడండి, ఏ2 ఉంది, ఇక్కడ ఏ2 ఉంది, ఇక్కడ ఏ2 ఉంది. రైట్. తర్వాత బీకి వెళ్ళిపోవాలి. బి వెళ్ళిపోయినట్లయితే బీలో ఏముంది, పావర్టీ ఆఫ్ ఇండియా బీ4 అనగానే ఇక్కడ బీ3 ఉంది. ఇక డైరెక్ట్ ఇక్కడ మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు, అంతేనా కదా? రైట్. అంటే మన ఆన్సర్ ఏంటి 3 అంటే ఏ2 బీ4 సి1 డి3. ఓకే రైట్. పావర్టీ ఇన్ ఇండియా దండేకర్ నీలకంఠరాత్, పావర్టీ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, పావర్టీ ఇండెక్స్ అమర్త్య సేన్, రీజనల్ డిస్పారిటీస్ ద పావర్టీ ఇన్ ఇండియా గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రవాలియన్. ఓకే, ఇలా మనకి ఈ పేదరికం నిరుద్యోగం మీద చూడొచ్చు. రైట్. నెక్స్ట్ ప్రణాళికలు నీతి ఆయోగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఓకేనా? ఇటు ఎస్ఐ అభ్యర్థులు కానీ కానిస్టేబుల్ అభ్యర్థులకు కావచ్చు, అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకు కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ మీద. ఎందుకు చెప్తున్నానంటే మనకి కరెంటు డేటా ఎక్కువ స్కీమ్స్ మీద అడుగుతున్నాడు. స్కీమ్స్ మీద ఇందులో చూడండి ఫస్ట్ ప్రణాళికలు నీతి ఆయోగ్ అనే చాప్టర్ మనం తీసుకున్నట్లయితే అనే టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్లో ప్లాన్స్ ఫస్ట్ ప్రణాళికలు అంటే ఏమిటి, ప్రణాళిక మొట్టమొదటిసారిగా ప్రణాళికలను ఏ దేశంలో ఏర్పాటు చేసినారు అంటే రష్యాలో. ప్రణాళికల పితామహుడు అంటే ఆ దేశ పితామహుడు ఎవరు, స్టాలిన్. భారత్లో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు అవసరమని చెప్పిన వారు ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, మరి అతను రచించిన గ్రంథం ఏందో తెలుసుకోవాలి. అలాగే మరి ఈ యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికలను ఏ విధంగా పొందుపరిచాడు. ఓకే, ఆ తర్వాత ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో 34లో ఈ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఆ తర్వాత అంటే ఇక్కడ ప్రణాళికలు మనం స్టార్ట్ చేసేటప్పుడు ప్రణాళికలలో స్వాతంత్రం పూర్వ ప్రణాళికలు, స్వాతంత్రం తర్వాత వచ్చిన ప్రణాళికలు అంటే ప్రణాళిక రకాలను చూడాలి. స్వాతంత్రం పూర్వం ప్రణాళికల్లో మనకి బాంబే ప్రణాళిక ఉందనుకోండి. బాంబే ప్రణాళిక 1944. ఓకే, బొంబాయి ప్రణాళిక మనం తీసుకున్నట్లయితే బొంబాయి ప్రణాళిక 1944. అలాగే నెక్స్ట్ గాంధీ ప్రణాళిక 1944. బొంబాయి ప్రణాళికలో 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి 1944లో ఈ బొంబాయి ప్రణాళిక అనే వ్యక్తిగత ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత గాంధీ ప్రణాళిక మనకి శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు 1944లో తీసుకురావడం జరిగింది గాంధీయ సిద్ధాంతాలతో. అలాగే ఎంఎన్ రాయ్ ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏందని అడుగుతాడు. తర్వాత సర్వోదయ ప్రణాళిక అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రణాళికలు. ఇవన్నీ కూడా పేపర్ ప్రణాళికలుగా మనం చెప్పొచ్చు. అయితే వాస్తవానికి ఈ ప్రణాళికల వ్యక్తిగత ప్రణాళికలను కంప్లీట్ చేసిన తర్వాత ప్రణాళికా సంస్థ అనేది ఏర్పడింది. ప్రణాళికా సంస్థ, భారత్కు ప్రణాళికా సంస్థ కావాలి అని తెలియచేసింది ఎవరు? ఓకేనా, మనం ఏం చూసామండి, ప్రణాళిక అంటే ఏంటో చూసాము, ప్రణాళిక రకాలను చూడాలి. ఓకే, అలాగే ఇక్కడ ప్రణాళికా సంస్థ గురించి చూడాలి. ప్రణాళికా సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1950 మార్చి 15 ఏర్పడింది. 1950 భారత్కు మొట్టమొదటిసారిగా ప్రణాళికా సంస్థ కావాలని పేర్కొన్న వ్యక్తి ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు ప్రణాళికా సంస్థ కావాలని చెప్పింది. ఓకేనా, అంటే ఈ విధంగా వీరికి అంటే ప్రణాళిక సంస్థ కావాలని చెప్పేసి ఆయన జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసినాడు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. నాడున్న మన నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ నేషనల్ కాంగ్రెస్ ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ ప్రణాళిక కమిటీకి జాతీయ ప్రణాళిక కమిటీకి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఆ విధంగా అతన్ని ప్రణాళికల యొక్క నిర్మాత అని, ప్రణాళికల యొక్క రూపశిల్పి అని, ప్రణాళికల యొక్క డైరెక్టర్ అని, ప్రణాళికల యొక్క మార్గదర్శి అని ఎవరు పేర్కొంటారంటే జవహర్లాల్ నెహ్రూ గారిని పేర్కొంటారు. ఓకే రైట్. అయితే ఈ ప్రణాళికల యొక్క సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఏర్పడిన తర్వాత ప్రణాళిక సంస్థ ఏం చేస్తుంది అంటే ప్రణాళికలను ఏర్పాటు చేస్తుంది, ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రణాళికలను రూపొందించిన తర్వాత ఆ ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది ఎవరు అంటే జాతీయ అభివృద్ధి మండలి, ఎన్డీసీ.
ఓకే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసినారు? జాతీయ అభివృద్ధి మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వాస్తవానికి ఏ అయితే ప్రణాళికలను ఏర్పాటు చేస్తారో ఆ ప్రణాళికలను రూపొందించిన తర్వాత అంతిమంగా ఆమోదించే సంస్థ ఏది అంటే ఈ యొక్క జాతీయ అభివృద్ధి మండలి. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ప్రణాళికలలో వాస్తవానికి ఏ వనరులు ఎలా సేకరించారు, వనరుల సేకరణ అనేది చూస్తామండి. దీనిలో వనరుల సేకరణ ఏ విధంగా జరిగింది అనేది ప్రణాళికలో చూస్తాము. వనరుల సేకరణ అంటే ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలకు మొత్తం టోటల్గా ఏ విధంగా వనరులు సేకరించారు అంటే దేశీయ వనరుల ద్వారా ఏమైనా లేదా విదేశీ సహాయం ద్వారా, లేకపోతే లోటు ద్రవ్యం అంటే ఇక్కడ నూతన ద్రవ్యాన్ని ముద్రించి ఏమైనా ప్రణాళికలను స్టార్ట్ చేసినారా, ఈ విధంగా వనరుల సేకరణ చూస్తాము. అలాగే వనరుల యొక్క వ్యూహము ఏముంది అంటే ఈ యొక్క ప్రణాళిక వ్యూహం చూసినట్లయితే హరడ్ డోమర్ వ్యూహం ఏంటి అంటే మొదటి ప్రణాళికలో హరడ్ డోమర్ నమూనా, రెండవ ప్రణాళికలో మనము పరిశీలించినట్లయితే భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిసి మాలనోబిస్ మరియు నెహ్రూ వ్యూహంగా, అలా మనం వేతన వస్తువుల వ్యూహం ఏంటి, అలాగే పురా నమూనా ఏంటి, అలాగే ఎల్పిజి నమూనా అంటే ఏమిటి. ఓకేనా, ఈ విధంగా మనం యొక్క వ్యూహాలను తెలుసుకుంటాము. ఇలా తెలుసుకున్న తర్వాత మొత్తం ప్రణాళికలు 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక దాకా 1వ ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళికల దాకా మనము నేర్చుకుంటాము. 12వ పంచవర్ష ప్రణాళికల దాకా అంటే 1వ ప్రణాళికలో మనం ఎలా నేర్చుకుంటామంటే మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు, ప్రణాళిక కాలం ఏంటి, ప్రణాళిక నమూనా ఏంటి. ఓకేనా, ఆ ప్రణాళిక కాలంలో ఉన్న అధ్యక్షుడు ఎవరు, ఆ ప్రణాళిక కాలంలో ఉన్న ఉపాధ్యక్షుడు ఎవరు. ఓకేనా, ఆ ప్రణాళిక యొక్క వాస్తవానికి అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే వృద్ధి రేటు లక్ష్యం ఎంత, వాస్తవ వృద్ధి రేటు ఎంత. నెక్స్ట్ ప్రాధాన్యత అంశం వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం ఏంటి. ఓకే, నెక్స్ట్ ఆ ప్రణాళిక అని ఏ ప్రణాళికగా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1వ ప్రణాళిక ఉందనుకోండి వ్యవసాయ ప్రణాళిక అని, 2వ ప్రణాళిక ఉందనుకోండి దాన్నే పారిశ్రామిక ప్రణాళిక అని అంటారు, దాన్నే రవాణా మరియు పరిశ్రమల ప్రణాళిక అంటారు. ఓకే, అలాగే మనకి 5వ ప్రణాళిక ఉందనుకోండి పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటారు, 6వ ప్రణాళిక ఉందనుకోండి నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటారు, 7వ ప్రణాళిక ఉందనుకోండి శక్తి ప్రణాళిక అంటారు. ఓకే, అలాగే మనకి అంటే ఈ విధంగా ప్రణాళికలను మనం 11వ ప్రణాళిక ఉందనుకోండి విద్యా ప్రణాళిక. ఈ విధంగా మనము ప్రణాళికలు అంటే ఏంటో కూడా ఆ ప్రణాళికలకు ఏ పేర్లతో పిలుస్తారు, ప్రణాళికలకు ఎక్కువ కేటాయింపులు దేనికి ఎక్కువ అంటే వనరులు దేనికి ఎక్కువ కేటాయించినారు అంటే మొదటి ప్రణాళికలో ఎంత కేటాయింపులు జరిగినాయి, 2వ ప్రణాళికలో ఎంత కేటాయింపులు జరిగినాయి, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఒక వీడియో మీకు మొత్తం షార్ట్ కట్ చేసి ప్రణాళికల మీద ముఖ్యాంశాలు అనే ఒక వీడియో చేయడం జరిగింది. కంపల్సరీ అది చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అది చూశారనుకోండి ఆటోమేటిక్గా ప్రణాళికల మీద మొత్తం ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది సింపుల్గా. తర్వాత మనము ఈ కరెంటు ఎకానమీ కోణంలో వెళ్ళినట్లయితే స్కీమ్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ 1వ ప్రణాళికలో ఏముంది, 2వ ప్రణాళికలో ఏముంది, మనం ప్రణాళికలో కాకుండా ఒక స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్కీమ్ తీసుకున్నట్లయితే ఆ స్కీమ్ను ఏ డేట్న ప్రారంభించారు. ఓకేనా, ఏ డేట్న ప్రారంభించారు, ఆ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, దాని యొక్క ప్రాధాన్యత అంశం ఏంటి, వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం చూడాలి అంతేగా. ఓకే, మొత్తం స్కీమ్స్ అంటే అప్డేటెడ్ స్కీమ్స్. అప్డేటెడ్ అంటే ఏంది 2020, 21లో 21, 22, 2019, 20 ఇట్లా అప్డేటెడ్ మనం ఎక్కువ చూడవలసి ఉంటుంది. ఓకేనా, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి MGNRES పథకం ఉంది లేదా MGNREP పథకం ఉందండి. ఈ MGNREP పథకము ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినారంటే ఫర్ ఎగ్జాంపుల్ 10వ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినారు. ఓకేనా, అయితే ఈ పథకాన్ని ఇటీవల కాలంలో ఈ పథకం నుంచి ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ ఉపాధి హామీ పథకం నుంచి మనకి ఒకవేళ లేటెస్ట్ కరెంట్ ఎకానమీ ఎలా అడుగుతాడు మనం గమనించినట్లయితే MGNREGS పథకం కింద 2020-21 ఉంది,
2020-21 సంవత్సరానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రైట్ రోజు ఇచ్చే ఇక్కడ మనకి 100 రోజుల మనకు కనీస పని దినాలను 100 రోజుల కనీస వేతనమును ఈ పథకం ద్వారా అందిస్తారు. అయితే ఈ పథకం ద్వారా ఇటీవల కాలంలో 150 రోజులకు పైన మనకి పని దినాలను కల్పిస్తున్నారు. అయితే అత్యధికంగా ఈ 2020-21 సంవత్సరానికి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఎంత కనీస వేతనం ఇస్తున్నాయంటే 239 రూపాయలు కనీస వేతనం అందిస్తుంది. ఓకేనా, పోయిన ఆర్థిక సంవత్సరం 2020-21, ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2021 స్టార్ట్ అయింది, 22తో కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ 2021-22 సంవత్సరానికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎంత అమౌంట్ ఇస్తాయి అంటే 245 రూపాయలు కనీస వేతనాన్ని ఇస్తాయండి. కనీస వేతనం ఎంత ఇస్తాయంటే అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఈ పథకం ద్వారా రోజు కనీస వేతనం వచ్చేసి మనకి 245 రూపాయలుగా పరిగణించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే 230, 2020-21 అయితే 239, 2021-22 అయితే 245 రూపాయలు. ఇలా మనము ఈ యొక్క కరెంట్ ఎకానమీలో చూడాలి. MGNREPలో ఏమైనా పెట్టుబడులు అంటే వాస్తవానికి 2021-22లో బడ్జెట్లో ఎంత బడ్జెట్ను కేటాయించినారు అనేది చూడాలి. అలాగే మరి 2020-21 హర్యానా రాష్ట్రం ఎక్కువ కనీస వేతనం అనేది ఎక్కువ అందిస్తుందండి. అంటే ఇక్కడ చూడండి, ఇది 2020-21లో 309 రూపాయలు ఇచ్చింది, 309 రూపాయలు, ఇక్కడ 315 రూపాయలు ఇస్తుంది. ఇది హర్యానా, రెండిట్లలో కూడా. ఓకే, అంటే ఇటీవల కాలంలో MGNREP పథకం ద్వారా కనీస వేతనాన్ని అధికంగా ఇస్తున్న రాష్ట్రం ఏది అంటాడు, హర్యానా రాష్ట్రం. ఓకేనా, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఇస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసినట్లయితే 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 239 రూపాయలు ఇస్తున్నాయి. 2021-22 సంవత్సరానికి 245 రూపాయలు లేదా 315 రూపాయలు. అలాగే ఈ స్కీమ్స్లో ఒక స్కీమ్ ఉంటే ఒక స్కీమ్ అనేది ఏ స్కీమ్లో విలీనమైంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన స్కీమ్స్లో మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 2020-21, 2021-22లో మనకి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజీ ఎవరికి ఎంత ఇచ్చారనేది అదొకటి ఫోకస్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కూడా ఈ ప్యాకేజ్ రూపంలో ఎంత ప్యాకేజ్ ఇచ్చినారు అనేది మనకి కరెంట్ ఎకానమీలో భాగంగా చూడాలి. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అంటే 2.0 ఆల్రెడీ స్వచ్ఛ భారత్ మిషన్ మనం ఏదైతే ఉందో స్వచ్ఛ భారత్ అభియాన్ మనకి ఏర్పాటు చేసింది 2014 అక్టోబర్ 2 నుంచి 2019 అక్టోబర్ 2 వరకు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మరలా గ్రామీణ స్వచ్ఛ భారత్ గ్రామీణ అనేదేమో 2020 నుంచి 25 ఇక్కడ 2020-25 వరకు టార్గెట్ తీసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ అర్బన్లో అయితే 2021 నుంచి 26 వరకు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంది, కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు ఎందుకు ఇస్తారండి? స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా క్లీన్ ఇండియాలో మనకి ప్రోగ్రాంలో భాగంగా ఓకేనా, ఏవైతే శుభ్రతగా ఉన్న ఈ యొక్క పట్టణాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలు అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా పట్టణాల్లో 10 లక్షలు జనాభా దాటిన పట్టణాల్లో ఈ సంవత్సరం అంటే 2020 నివేదిక స్వచ్ఛ సర్వేక్షణ నివేదిక ప్రకారము మొదటి స్థానంలో ఉన్నది ఇండోర్ ఇక్కడ ఉంది. మధ్యప్రదేశ్ 4వసారి అండి, వరుస 4వసారి. ఇలాంటివి కరెంట్ ఎకానమీలో అడుగుతాడు. అలాగే 4వ స్థానంలో విజయవాడ ఉంది, ఇది గమనించాలి. ఓకేనా, 10 లక్షల జనాభా మించిన నగరాలు లేదా 1 మిలియన్ జనాభా మించిన నగరాలలో స్వచ్ఛమైన నగరము లేదా స్వచ్ఛ సర్వేక్షణలో క్లీన్ సిటీ ఏది అంటే 4వ స్థానంలో ఉన్న క్లీన్ సిటీ విజయవాడ. అలాగే ఇందులోనే మనకి 40 లక్షలు 40 lakhs మించిన జనాభాలో అందరి ఫీడ్బ్యాక్ ఎవరిది, ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉత్తమమైన నగరం ఏది అంటాడు, గ్రేటర్ హైదరాబాద్ అండి ఉత్తమమైన నగరంగా. అంటే ఈ యొక్క ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా లేదు మనము మన నగరంగా
ఏది క్లీన్ సిటీగా 40 లక్షలు దాటిన నగరంగా ఏ సిటీని ఎన్నుకున్నారంటే అహ్మదాబాద్ని ఎన్నుకున్నారు. ఇలా మనం కరెంట్ ఎకానమీలో భాగంగా ప్రణాళికలు అనే టాపిక్లో మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత వీటితో పాటుగా మనం స్కీమ్స్ అన్నీ కూడా అంటే మనం మొదటి ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు వాటిని స్కీమ్స్తో కలిపి తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ అప్డేటెడ్ స్కీమ్స్ మీకు అందించడం జరిగింది. వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే తర్వాత నెక్స్ట్ నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ గురించి వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అప్డేటెడ్ సమాచారం మీకు అందించడం జరిగింది. నీతి ఆయోగ్ ఫస్ట్ నీతి ఆయోగ్ నిర్మాణం అంటే ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ నిర్మాణం ఎలా ఉంది అనేది చూడాలి. నీతి ఆయోగ్ నిర్మాణము ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలు జరుగుతాయండి. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ పాలక మండలి సమావేశాలు ఇటీవల జరిగిన సమావేశం వచ్చేసి 6వ సమావేశం వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఇటీవల జరిగింది కాబట్టి ఈ 6వ సమావేశంలో నీతి ఆయోగ్ ఏం తెలియజేసింది అనేది చూడాలి. ఓకే. అలాగే నెక్స్ట్ నీతి ఆయోగ్లో 3 ఉపసంఘాలు ఉంటాయండి. 3 ఉపసంఘాలు ఉంటాయి. 2 టాస్క్ ఫోర్స్ ఉంటాయి. ఉపసంఘాలు 3 ఉపసంఘాల గురించి తెలుసుకోవాలి. 2 టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి. చూడండి మరి 3 ఉపసంఘాలు ఏంటివి? కేంద్ర ప్రాయోజిత పథకాల ఉపసంఘం నెంబర్ 1 ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి నెంబర్ 2 స్వచ్ఛ భారత్ అభియాన్ ఓకే. నెక్స్ట్ ఏంటండి స్వచ్ఛ భారత్ అభియాన్ ఉపసంఘం అనేది చూడాలి. ఓకే. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఉపసంఘం చూడాలి. అలాగే నైపుణ్యాభివృద్ధి ఉపసంఘం చూడాలి. నైపుణ్యాభివృద్ధి ఉపసంఘం స్కిల్ డెవలప్మెంట్ మనకి సబ్ కమిటీని చూడాలి. ఈ 3 కమిటీలను సబ్ కమిటీలను చూడాల్సి వస్తుంది ఏది నీతి ఆయోగ్లో. అలాగే 2 టాస్క్ ఫోర్స్ ఉన్నాయండి. 2 టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. ఈ 2 టాస్క్ ఫోర్స్ ఏంటంటే ఒకటి నెంబర్ 1 వచ్చేసి వ్యవసాయ అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినది. వ్యవసాయ అభ్యున్నతి కోసం వేసిన టాస్క్ ఫోర్సు. మరొకటి పేదరిక నిర్మూలనపై చేసిన టాస్క్ ఫోర్స్ అనేది చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నీతి ఆయోగ్ కార్యాచరణ ప్రణాళిక మనం పరిశీలిస్తే 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను చూడాలి. 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అంటే 2017 నుంచి 2020 మధ్య ఈ కార్యాచరణ ప్రణాళిక ఎట్లా ఉంది. అలాగే 7 సంవత్సరాల యొక్క 7 ఇయర్స్ ఓకేనా దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది దీర్ఘకాలిక ప్రణాళికగా మనం పేర్కొంటాము. ఈ దీర్ఘకాలిక ప్రణాళిక 7 సంవత్సరాలు అంటే 2024 వరకు వస్తుంది. అలాగే 15 సంవత్సరాల యొక్క విజన్ అండి. 15 ఇయర్స్ విజన్ ఏ విధంగా ఉంది అంటే దీని యొక్క విజన్ ఏ విధంగా ఉంది మనం పరిశీలిస్తే 2017 నుంచి 32 వరకు ఇలా మనము వీటి గురించి కూడా అవగాహన కంపల్సరీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు కొంత అవగాహన ఉండవలసి ఉంటుంది. ఇలా మనం చూడాలి. వెరీ ఇంపార్టెంట్ అంటే నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు మొత్తం చెప్తానండి. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలు ఏవైతే ఉన్నాయో కరెంట్ ఎకానమీలో భాగంగా నీతి ఆయోగ్ నివేదికలను మనం చదవవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ మనము ప్రణాళికలు నీతి ఆయోగ్ అనే చాప్టర్ గురించి చూసాము. రైట్. చూడండి ఇందులో బిట్స్ ఎలా ఉంటాయి ఒక అవగాహన అంతే. ఒక అవగాహన కొరకు గతంలో వచ్చిన బిట్సే మీకు ఇస్తున్నాను. ఎలా ఉంది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యంగా ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు ఎలా రాబోవచ్చు అంటే మీరు ఒక అవగాహన చేసుకొని సబ్జెక్ట్ని ఏ విధంగా చదివితే ఏ విధంగా మార్కులు సాధిస్తాం అనేది ప్రధానంగా గమనించాలి ప్రతి అభ్యర్థి కూడా. రైట్. చూడండి ఎకానమీ అంటే కొంత హార్డ్ మనం కష్టపడాల్సి ఉంటుంది. రైట్. గతంలో వచ్చిన ప్రశ్న మనం చూస్తున్నాము. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఫస్ట్ ఎలా ఇచ్చాడంటే ఏ వచ్చేసి సర్వోదయ
ప్రణాళిక అని ఇచ్చేసి పక్కన 1950 అని ఇచ్చాడు. ఆయనే ఇయర్ కూడా ఎప్పుడు ఏర్పడింది అని ఇచ్చాడు. ఇవి ఒకటి పారిశ్రామికవేత్తలు అని ఇచ్చాడండి. పారిశ్రామికవేత్తలు అని ఇచ్చాడు. నెక్స్ట్ బి వచ్చేసి బొంబాయి ప్రణాళిక 1944. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 వచ్చేసి నెంబర్ 2 రోమన్ అంకె స్మాల్ది శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఇచ్చాడు. సి వచ్చేసి ప్రజా ప్రణాళిక 1944. ఇది జయప్రకాష్ నారాయణ్ ఇచ్చాడు. జయప్రకాష్ నారాయణ్. అలాగే గాంధీయ ప్రణాళిక 1944 ఇచ్చాడు. ఇచ్చేసి ఎంఎన్ రాయ్ అని ఇచ్చాడండి. ఎంఎన్ రాయ్. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే చూడండి, A2 B4 C3 D1 అని ఇచ్చాడు. A2 B4 C3 D1 ఇచ్చాడు. నెక్స్ట్ రెండవది A3 B1 C4 D2 ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ మూడవది వచ్చేసి A3 B2 C4 D1 ఇచ్చాడండి. నెక్స్ట్ ఫోర్త్ A1 B4 C3 D2 ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇందులో భాగంగా మనము సర్వోదయ ప్రణాళిక 1950, బొంబాయి ప్రణాళిక 1944, ప్రజా ప్రణాళిక 1944, గాంధీ ప్రణాళిక 1944. ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడండి. మనకి సర్వోదయ ప్రణాళిక ఎవరిది? జయప్రకాష్ నారాయణది. సర్వోదయ ప్రణాళిక ఎవరిది? జయప్రకాష్ నారాయణ. ఇది 1950లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇవి మూడు కూడా స్వాతంత్ర పూర్వక ప్రణాళికలు. బొంబాయి ప్రణాళిక ఫస్ట్ ఏర్పాటైంది. ఇది బొంబాయి ప్రణాళికలో మొత్తం 8 మంది పారిశ్రామికవేత్తలు ఉంటారండి. 8 పారిశ్రామికవేత్తల్లో వీళ్ళు 1944లో వ్యక్తిగత ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. అంటే B1. తర్వాత ప్రజా ప్రణాళిక ఎవరిది? ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఈ ఎంఎన్ రాయ్ది ప్రజా ప్రణాళిక 1944. అలాగే నెక్స్ట్ మరి గాంధీ ప్రణాళిక శ్రీమన్నారాయణ అగర్వాల్ది. ఓకే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 అంటే A3 B1 C4 D2. ఇలా మనకి అవగాహన ఉండాలి. నెక్స్ట్ మరొక బిట్టు మనం పరిశీలిస్తే వీటిలోనే చూడండి, మనకు స్కీమ్స్ మీద ఎలా ఉన్నాయి. స్కీమ్స్ మీద మనం పరిశీలిస్తే ఏమని ఇచ్చాడంటే ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇక్కడ పథకము లేదా యోజనే పథకం అంటాము. ఆరంభం లేదా ఏర్పాటు అంటే మనకి ఇయర్ ఇస్తున్నాడు, ఎప్పుడు ఏర్పడింది, ఒక పథకం ఇస్తున్నాడు, ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నాడు అండి. ఏ ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ఇక్కడ వచ్చేసి ఇందులో 1 May 9, 2015 ఇచ్చాడు. నెక్స్ట్ బి వచ్చేసి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఇచ్చాడు. ప్రధాన్ మంత్రి
జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇది ఏప్రిల్ 12, 2015, ఏప్రిల్ 12, 2015 ఇచ్చాడు. నెక్స్ట్ సి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఓకే, దీన్ని నెక్స్ట్ నెంబర్ 3 ఆగస్టు 28, 2014. తర్వాత ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, సురక్ష బీమా యోజన అని ఇవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్ 8, 2015 ఇలా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి ఎలా ఇచ్చాడంటే ABCD అని ఇచ్చేసి ఓకేనా. నెంబర్ 1 ఇక్కడ 3, నెక్స్ట్ 1, తర్వాత 2, 4, నెంబర్ 2, 1, 2, 4, ఇక్కడ 3 అండి, ఇక్కడ 2. నెక్స్ట్ నెంబర్ 3 ఇక్కడ 4, 3, 2, 1. నెంబర్ 4 రోమన్ అంక 2, తర్వాత 4, నెంబర్ 3, 1 ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే ఒక పథకము ఏ విధంగా ఏర్పాటైంది అంటే ఎప్పుడు ఏర్పాటైంది డేట్ ప్రకారము అన్నిటిని కూడా జతపరచండి. అంటే 4 కూడా మీకు అన్ని పథకాలు ఏ డేట్లో ఏర్పడ్డాయో అవగాహన ఉండాలి, లేకపోతే ఈ క్వశ్చన్ చేయలేము. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి ముద్రా యోజన, మరి మొత్తం కూడా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. జన్ ధన్ యోజన అనగానే 2014లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 28లో వచ్చింది. అంటే వాస్తవానికి 1 కోటి ఖాతాలను ఓపెన్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటే 1.5 కోటి ఖాతాలు ఫస్ట్ రోజులోనే మనకి టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 28, 29లో ఆ డేట్లలో ఈ యొక్క ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనకి ఏమైందండి, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు అనేది కూడా వచ్చింది. అంటే ఈ డేట్ నీకు అవగాహన ఉందనుకోండి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనగానే నీకు ఇదొక్కటి అవగాహన ఉంది. ఆగస్టు 28 నెంబర్ 3 కిందకి వచ్చావు. మరి ప్రధానమంత్రి ముద్ర యోజన ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడ ప్రధానమంత్రి ముద్ర యోజన మనం పరిశీలిస్తే ఏప్రిల్ 8వ తారీఖున, ఇక్కడ చూడండి మనకి 3 ఆన్సర్. ఇక్కడ A4 ప్రధానమంత్రి ముద్ర యోజన ఏప్రిల్ 8, 2015వ తారీఖున ముద్రా యోజనను, అంటే ఇందులో రీఫైనాన్స్ అండి, తిరిగి ఫైనాన్స్ ఇస్తుంది. అంటే వాణిజ్య బ్యాంకుల ద్వారా ఆల్రెడీ రుణాలు ఇచ్చిన ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు రుణాలు తీసుకున్న ఈ పారిశ్రామికవేత్తలకు బిలో పావర్టీ లైన్ కుటుంబాల్లో నివసించే బిలో పావర్టీ లైన్ పేద కుటుంబాలలో ఎవరైతే ఉన్నారో వీరికి పారిశ్రామికవేత్తలకు తోడ్పాటును అందించడానికి ఈ యొక్క మైక్రో ఫైనాన్సింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ మైక్రో ఫైనాన్సింగ్లో మొత్తం 3 రకాలుగా ఉంటుందండి. ఓకేనా, రైట్. చూడండి ఎలా ఉంటుంది, రైట్. ఇక్కడ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఎప్పుడు ఏర్పడింది? రైట్, A4. ఓకే, A4, B3, C2, నెక్స్ట్ D1. ఇలా మనం పరిశీలించాలి. అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన ఏప్రిల్ 8, 2015, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆగస్టు 28, 2014. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఏప్రిల్ 12, 2015. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మే 9, 2015. మనకి ఇటీవల కాలంలో 2018లో కానీ 2019లో కానీ 2020లో కానీ 2021లో కానీ వచ్చిన ప్రతి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి డేట్స్, అంటే ప్రారంభపు తేదీ, అలాగే తర్వాత ప్రారంభించిన వారు, ఆ తర్వాత ఎక్కడ ప్రారంభించిన ప్రదేశం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధానమైనది ఏంటంటే ఉద్దేశం తెలుసుకోవాలి. ఓకే, రైట్. మరి ఆ తర్వాత ఆ స్కీమ్ దాని యొక్క ప్రాధాన్యత, అంటే గతంలో ఏ స్కీమ్ లాగా ఉండే, ప్రస్తుతం ఏ స్కీమ్ లాగా ఉంది అనేది మనం పరిశీలించాలండి. అందులో అంటే ఇక్కడ ఉపాధి హామీ
సంబంధించినవి ఎందుకంటే వేతన ఉపాధికి సంబంధించినవా, స్వయం ఉపాధికి సంబంధించినవా, లేదు ఇవి ఆరోగ్యానికి సంబంధించిందా, లేక విద్యా పథకాల, లేదా సామాజిక భద్రతా పథకాల. ఓకే, ఈ విధంగా మనం గమనించాలి. రైట్, చూద్దాం మరి. నెక్స్ట్ మరొక పథకం వచ్చేసి ఇవన్నీ కూడా టోటల్గా అప్డేటెడ్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ మనకి మరొక బిట్టు చూద్దాం. ఎలా ఇచ్చాడంటే ఇటీవల కాలంలో మనకి బిట్టు గత ఎగ్జామ్లలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో నిర్వహించిన వాటిలలో కొన్ని తీసుకున్నామండి. రైట్, ప్రధాన్ మంత్రి మరొక స్కీమ్ చూసినట్లయితే ఎలా అడుగుతున్నాడు చూద్దాం. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, దీన్నే పిఎం కిసాన్ అంటారు. ఈ పథకములకు సంబంధించి వ్యాఖ్యలు చదవండి అని ఇచ్చాడు. సంబంధించిన వ్యాఖ్యలను చదవండి అని ఇచ్చాడండి. వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇందులో ఏముంది అంటే ఇందులో భారత ప్రభుత్వము 2019 తాత్కాలిక బడ్జెట్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టారు. సమ్మాన్ నిధి పథకము ప్రవేశపెట్టారు అని ఇచ్చాడు. ఏలో ప్రవేశపెట్టారని ఇచ్చాడు. అంటే 2019 తాత్కాలిక బడ్జెట్లో ప్రవేశపెట్టారని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ పథకము ఏమని ఇచ్చాడంటే జనవరి 1 2019 నుండి అమల్లోకి వచ్చిందని ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ సి వచ్చేసి ఉపాంత మరియు చిన్నకారు రైతులు, ఉపాంత మరియు చిన్నకారు రైతులు సరి అయిన వ్యవసాయ ఆదాయమును పొందుటకు ఆదాయమును పొందుటకు దీటుగా వివిధ వ్యవసాయ ఉత్పాదకాల సేకరించుటకు వివిధ వ్యవసాయ ఉత్పాదకాలను సేకరించుటకు ఆర్థిక అవసరాలను ఉద్దేశించిన పథకము, ఆర్థిక అవసరాలను అందించు ఉద్దేశము పథకం. నెక్స్ట్ డి వచ్చేసి ఏమి ఇచ్చాడంటే భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు భూమి అంటే సంయుక్తంగా గల భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన ఒక కుటుంబానికి సంవత్సరమునకు 6,000 రూపాయలు ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పేసి ఇచ్చిండు. ఇలా ఇచ్చేసి అంటే ఆ పథకం గురించి కూడా మొత్తం ఇచ్చేసి నెంబర్ 1 ఇందులో నెంబర్ 1 ఆన్సర్ ఏ, సి అండ్ డి అని ఇచ్చాడు. 2 వచ్చేసి బి అండ్ డి ఇచ్చాడు.
3 వచ్చేసి ఏ, బి అండ్ సి అని ఇచ్చాడు. 4th వచ్చేసి బి, సి అండ్ డి అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏసిడి. చూడండి ఒకసారి. అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకము భారత ప్రభుత్వము 2019 తాత్కాలిక బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినారు అంటే మనకి అంటే ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో మధ్యకాలంలో అంటే సెప్టెంబర్, అక్టోబర్ మధ్యకాలంలో ఈ యొక్క తాత్కాలిక బడ్జెట్ అనేది ఏర్పాటు చేసినారు. తాత్కాలిక బడ్జెట్ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇయర్ మధ్యకాలంలో ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టినారండి. వాస్తవానికి బడ్జెట్ను ఫిబ్రవరి 1కు ప్రవేశపెడుతున్నారు. ఓకేనా. గతంలో ఉన్న ఆన్వాయితీని తొలగించేసి ఫిబ్రవరి 1కే మనకి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కానీ తాత్కాలిక బడ్జెట్ అనేది మధ్యలో ఇయర్ మధ్యలో ఏది ఫినాన్షియల్ ఇయర్కి మధ్యలో ఎప్పుడైనా ప్రవేశపెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టినారు అంటున్నాం. మరి ఇక్కడ ఈ పథకము జనవరి 1, 2019 నుండి అమల్లోకి ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇదొక్క కాన్సెప్ట్ మనకు అవగా ఉండాలి. మీకు ఇది అవగాహన లేదు. ఉపాంత మరియు చిన్నకారు రైతులు సరైన వ్యవసాయ ఆదాయం పొందడానికి దీటుగా వివిధ వ్యవసాయ ఉత్పాదకాలను సేకరించడానికి ఉద్దేశించిన ఆర్థిక అవసరాలకు సంబంధించిన పథకంగా మనం చెప్పొచ్చు. భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు ఇక్కడ సాగు భూమి ఎంతవరకు ఉండాలండి? 2 హెక్టార్లు. 2 హెక్టార్లు అనగానే ఎన్ని ఎకరాల వరకు? 1 హెక్టార్ అనేది 2.5 ఎకరాస్. 2.5 ఎకరాస్. 2 హెక్టార్లు అనగా 5 ఎకరాలు అని అర్థం. 5 ఎకరాల వరకు అంటే 5 ఎకరాల లోపు సాగు భూమి గల భర్త, భార్య, మైనర్ పిల్లలు అంటే ఒక కుటుంబము. ఈ కుటుంబానికి సంవత్సరానికి ఎంత ఇస్తాడు? 6,000 రూపాయలు ప్రయోజనం అందిస్తాడు. ఇలా ఈ పథకాన్ని అందిస్తున్నాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఏ, సి అండ్ డిగా మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మరొక పథకం వచ్చేసి ఇలా మనం పరిశీలించాము. నీతి ఆయోగ్ మీద మనం బిట్టు పరిశీలించినట్లయితే ఈ క్రింది ప్రవచనాలలో సరి అయినది కానిది ఏది అడుగుతున్నాడండి. ఈ క్రింది ప్రవచనాలలో సరి అయినది కానిది అడుగుతున్నాడు. సరి అయినది కానిది ఏది అని ఇచ్చాడు. ఇచ్చేసి ఇందులో నెంబర్ 1 ఏమన్నాడంటే పార్లమెంట్ చట్టము ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడింది అంటున్నాడు. సంస్థ ఏర్పాటు చేయబడింది అని నెంబర్ 1లో ఇచ్చాడు. నెంబర్ 2లో ఏమంటున్నాడు అంటే క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడింది అంటున్నాడు. ఏర్పాటు చేయబడినది. అలాగే నెంబర్ 3 వచ్చేసి నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అని ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే నీతి ఆయోగ్ సంస్థ అధ్యక్షుడు ప్రధానమంత్రి అని ఇచ్చాడు. ఇలా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది కరెక్ట్ మనం పరిశీలించినట్లయితే ఏ 1 and 3, బి 1, సి 5 డి 3 and 4 అని ఇచ్చాడు. ఇక్కడ గమనించాలండి. నీతి ఆయోగ్ నిర్మాణము ఏ విధంగా అంటే యాక్చువల్గా ప్రణాళికా సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. అంటే అజయ్ చిద్దర్ కమిటీ సూచనల మేరకు ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది వచ్చింది. దీన్ని నీతి ఆయోగ్ని 2015 జనవరి 1న వాస్తవానికి 2014 ఆగస్టు 15న ప్రధానమంత్రి తన యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరిగింది. మనకి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నాము, దాని ప్లేస్లో ఒక కొత్త సంస్థను తీసుకురావడం జరుగుతుంది అని. ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఏది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా, ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ అనేది వాస్తవానికి
పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిందా? ప్రణాళిక సంస్థ ఏమైనా ఏర్పడిందా? ఇవి రెండు కూడా క్యాబినెట్ సమావేశం లేదా క్యాబినెట్ తీర్మానం, మంత్రి మండలి తీర్మానం ప్రకారం ఏర్పడ్డాయి. అంటే ఇది చట్టబద్ధమైన సంస్థన కాదు, రాజ్యాంగ సంస్థన కాదు. ఓకేనా? చట్టబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగ సంస్థ కాదు, అంటే ఒక శాసనం ద్వారా ఏర్పడింది కాదు. ఓకేనా? అంటే శాసనేతర రాజ్యాంగేతర సంస్థ. ఇదొక సలహా మండలి మాత్రమే, సలహా మాత్రమే ఇస్తుంది, అడ్వైజరీ కమిటీ మాత్రమే ఇది. ఓకేనా? అంటే ఇది వాస్తవానికి ఒక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ కాదు. కాబట్టి ఇక్కడ సరి అయినది కానిది ఏది అన్నాడు. సరి అయినవి నీకు తెలవాలి. ఇది వాస్తవానికి పార్లమెంటు చట్టం ద్వారా నీతి ఆయోగ్ ఏర్పాటు కాలేదు, ఇది సరి అయినది కానిది. ఓకే, ఇది పార్లమెంటు చట్టం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటైంది కాబట్టి సరి అయినది కానిది ఇది. మరి చూడండి, క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడింది. వాస్తవమే కదా? క్యాబినెట్ తీర్మానం ప్రకారమే నీతి ఆయోగ్ సంస్థ ఏర్పడింది కాబట్టి ఇది సరి అయినది కానిదిలో వాస్తవానికి ఇది సరి అయినది కాబట్టి ఇది ఆన్సర్లోకి రాదు. నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు, నీతి ఆయోగ్ సంస్థకు ఉపాధ్యక్షుడు, మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా. అంటే ఇది పాత బిట్ కాబట్టి గతంలో వచ్చిన ప్రశ్నపత్రం కాబట్టి నాటికి అరవింద్ పనగారియా ఉన్నాడు. ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. అంటే నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం ఎవరంటే రాజీవ్ కుమార్ గారు. కాబట్టి ఇప్పుడు నాడు మనం చూస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్ అయినదే. నీతి ఆయోగ్ సంస్థ అధ్యక్షుడు ఎవరు ఉంటారండి? ప్రధానమంత్రి ఉంటాడు. ప్రణాళికా సంఘానికి కానీ నీతి ఆయోగ్ కానీ సేమ్ ప్రధానమంత్రి గారే ఉంటారు. రైట్, ఇది కూడా కాదు. అంటే ఇక్కడ వీడు అడిగిన ప్రవచనం ప్రకారం సరి అయినది కానిది చూడాలి, సరి అయినది కాదు కాబట్టి దీన్ని ఎంచుకోవాలి ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనము ప్రశ్నలపై అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, మరొకటి జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ ఏం చదవాలి అనేది మనం పరిశీలిస్తే ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏమిటి? జాతీయ ఆదాయంలో ఉన్న పదాలు అంటే ఇక్కడ స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య గల తేడా ఏంటి? తరుగుదల. మనము ఈ పదాలు తెలుసుకోవాలండి. ఏది? స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి అంటే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే తరుగుదల. అంటే స్థూల ఉత్పత్తి తెలుసుకోవాలి, నికర ఉత్పత్తి. అలాగే దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి అంటున్నాము. గ్రాస్ ప్రొడక్ట్, నెట్ ప్రొడక్ట్కి మధ్య డిఫరెన్స్ డిప్రిషియేషన్. అలాగే మనకి నేషనల్ ఇన్కమ్, మనకి డొమెస్టిక్ ఇన్కమ్కి మధ్య నికర విదేశీ కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. నికర విదేశీ కారక ఆదాయము. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ధరలకు, ఫస్ట్ మార్కెట్ ధరలు చూద్దాం. మార్కెట్ ధరలకు ఉత్పత్తి కారకాల ధరలకు మధ్య గల తేడాలు. మార్కెట్ ధర, ఉత్పత్తి కారకాల ధర. ఉత్పత్తి కారకాల ధర అంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొన్న తర్వాత వచ్చిన ఆదాయాలకు ధరలు లెక్కించినట్లయితే ఉత్పత్తి కారకాల ధర. ఆ వచ్చిన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడానికి పరోక్ష పన్నులు కానీ సబ్సిడీలు కానీ ఇందులో కలిసి ఉంటాయండి. పరోక్ష పన్నులు కానీ సబ్సిడీలు కానీ ఇందులో ఉంటాయి. ఓకేనా? సబ్సిడీలు ఉంటాయి. ఓకే, ఏ సందర్భంలో ఇక్కడ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు అంటే ఏ సందర్భంలో మార్కెట్ ధర ఉత్పత్తి కారకాల ధరల కంటే ఎక్కువగా ఉంటుంది, ఏ సందర్భంలో మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల ధరల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ అంశాలు ఏంటంటే పరోక్ష పన్నులు, సబ్సిడీలు. ఓకే, వీటి మీద మీరు సబ్జెక్టుపై అవగాహన పెట్టుకోవాలి. వీటితో పాటుగా మనకి ఇక్కడ జాతీయ ఆదాయ భావనలు అనే మనం పరిశీలించినట్లయితే జీడిపి, ఇక్కడ చూడండి మనం ఏం నేర్చుకోవాలి అంటే జీడిపి, అలాగే జిఎన్పి, అలాగే ఎన్డిపి, అలాగే ఎన్ఎన్పి. ఇవి నేర్చుకున్న తర్వాత వీటిలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరల ప్రకారము స్థూల దేశీయ ఉత్పత్తి ఎలా ఉంది అని, అలాగే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, అలాగే జిఎన్పి మార్కెట్ ప్రైస్, అలాగే నెక్స్ట్ జిఎన్పి
ఫ్యాక్టర్ కాస్ట్, నెక్స్ట్ ఎన్డిపి మార్కెట్ ప్రైస్, ప్రతి దాంట్లో మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ చూడాలండి. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్, అలాగే నెక్స్ట్ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ చూడాలి. అంటే వాస్తవానికి ఇందులో అన్నిట్లలో ఈ యొక్క భావనలో మనం పరిశీలిస్తే జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అని అర్థము. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల ధరలలో నికర దేశీయ ఉత్పత్తి, ఓకేనా. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వాస్తవ జాతీయ ఆదాయంగా మనం పేర్కొంటాం. జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్గా మనం పేర్కొంటాం. మరి అలాగే వీటితో పాటుగా మనం ఇంకేం నేర్చుకోవాలి అంటే జాతీయ ఆదాయం అనే టాపిక్లో మనం పరిశీలిస్తే ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి, ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి, నెక్స్ట్ వ్యక్తిగత ఆదాయం లేదా వెష్టి ఆదాయం అంటే ఏమిటి, వ్యక్తిగత ఆదాయం లేదా వెష్టి ఆదాయం అంటే ఏమిటి, అలాగే వ్యవహార ఆదాయం అంటే ఏమిటి, వ్యవహార ఆదాయం అంటే ఏమిటి, అలాగే తలసరి ఆదాయం అంటే ఏమిటి, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏ విధంగా కనుక్కుంటారు. ఇందులో నెక్స్ట్ మనకి ఒకవేళ వాస్తవ ఆదాయము ఇప్పుడు వాస్తవ ఆదాయం ఏంటి, నామమాత్రపు ఆదాయానికి అంటే రియల్ ఇన్కమ్కి నామినల్ ఇన్కమ్కి మధ్య గల తేడాలు చూడాలి. వీటితో పాటుగా నెక్స్ట్ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మదింపు చేసే పద్ధతులు ఏమున్నాయో గమనించాలండి. మదింపు చేసే పద్ధతులు అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏమేమున్నాయి, ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి చూడాలి. ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే నెక్స్ట్ ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, అలాగే నెక్స్ట్ తర్వాత వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 మదింపు పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేది మనం పరిశీలించాలి. అలాగే నెక్స్ట్ జాతీయ ఆదాయములో పరిగణించే అంశాలేంటి అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ అంశాలను తీసుకుంటారు, ఏ అంశాలను లెక్కలోకి తీసుకోవద్దు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనం జాతీయ ఆదాయ అంచనాలు మనం పరిశీలిస్తే జాతీయ ఆదాయ అంచనాలలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని వ్యక్తిగతంగా లెక్కించిన వారు ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ గారు. అత్యధిక సార్లు జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వ్యక్తి ఫ్రిన్లే సిరాస్ గారు. ఆ తర్వాత మనకి శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన వ్యక్తి వికేఆర్వి రావు గారు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే జాతీయ అంచనాల కమిటీ ఇప్పుడు 1949 ఆగస్టు 4న ఏర్పడిన ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో సభ్యులు ఎవరున్నారు, ఓకేనా. ఆ తర్వాత ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అధికారికంగా లెక్కించింది అనేది చూడాలి. నెక్స్ట్ సిఎస్ఓ ఏ విధంగా ఏర్పడింది, తర్వాత ఎన్ఎస్ఓ ఇప్పుడు ప్రజెంట్ జాతీయ ఆదాయాన్ని కానీ పేదరికాన్ని కానీ నిరుద్యోగిని కానీ మొత్తం లెక్కించే సంస్థ ఏది అంటే ఒక దేశము ఒక గణాంక సంస్థ అనే ఉద్దేశంతో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది అంటే సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ రెండింటిని కలిపి అంటే సెంట్రల్ మనకి ఈ యొక్క సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కానీ అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు రెండింటిని కలిపి ఎన్ఎస్ఓగా 2019 మే 23న తీసుకురావడం జరిగింది. అంటే ఆ తర్వాత మొత్తం గణాంకాలు కూడా ఎన్ఎస్ఓ గణాంకాలుగా మనం పరిగణించాలి. అలాగే ఎన్ఎస్ఈస్ కూడా చూడాలండి. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇది ఎప్పుడు ఏర్పడింది, ప్రస్తుతం అందులో ఉన్న సభ్యులేంటి మనము కరెంట్ ఎకానమీలో భాగంగా చూడవలసి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ చూసినట్లయితే ఆర్థిక సర్వే కూడా గమనించవలసి ఉంటుంది. వీటితో పాటుగా ఆదాయ చక్రీయ ప్రభావం చూడాలండి. ఆదాయ చక్రీయ ప్రభావం వీటి మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. జాతీయ ఆదాయంలో ఆదాయ చక్రీయ ప్రభావం చూడాలి. ఆదాయ చక్రీయ ప్రభావంలో మొత్తం 4 రంగాలు అంటే వాస్తవానికి రంగాల నమూనా అంటే నమూనాలు 3 ఉంటాయండి. 2 రంగాల నమూనా అని 2 రంగాల నమూనా అని నెక్స్ట్ 3 రంగాల నమూనా అని 3 రంగాల నమూనా అని నెక్స్ట్ తర్వాత 4 రంగాల నమూనా అని చెప్పేసి
వీటి మీద మనం ఫోకస్ చేయాలి. అంటే 2 రంగాల నమూనా, వాస్తవానికి మొత్తం రంగాలు 4 రంగాలుగా మనం చూడొచ్చు. ఏంటంటే కుటుంబ రంగమని, సంస్థల రంగమని, అలాగే కుటుంబ రంగము, సంస్థల రంగము, స్వదేశీ రంగము, విదేశీ రంగము. ఓకే, ఇక్కడ 4 రంగాల నమూనాను మనం పరిశీలిస్తే ఇక్కడ 2 రంగాల నమూనా. ఓకే, ఒక నిమిషం. రైట్, మనము 4 రంగాల నమూనాలో 2 రంగుల నమూనా ఎలా ఉంది, 3 రంగాల నమూనా ఎలా ఉంది, 4 రంగాల నమూనా ఉంది. నెంబర్ 1 కుటుంబ రంగము, నెక్స్ట్ తర్వాత సంస్థల రంగము. ఈ స్వదేశీ రంగంలో మనము ఏది ప్రభుత్వ రంగం తీసుకుంటాం. ప్రభుత్వ రంగము, మరొకటి ఏంటంటే విదేశీ రంగము. 3 రంగాల నమూనాలో విదేశీ రంగం తీసుకోకుండా 3 రంగాల నమూనా తీసుకుంటాడు. 4 రంగాల నమూనాలో అన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా టోటల్గా చూడాలి. వీటిలో లీకేజెస్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లీకేజెస్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటివి అనేది చూడాలి. ఓకేనా, ఇది జాతీయ ఆదాయం అనే టాపిక్. ఓకే, జాతీయ ఆదాయం అనే టాపిక్ మనం చూస్తున్నాం. ఇందులో ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఒక 2 ప్రశ్నలు చూద్దాం. రైట్, చూడండి, ఒక 2 ప్రశ్నలు గమనించినట్లయితే, గత ప్రశ్న చూడండి ఎలా ఉందో. ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని ఇచ్చాడండి. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని చేసి ఇలా 1 స్వాతంత్రానికి పూర్వము భారత్లో జాతీయ ఆదాయం అంచనా వేసిన మొదటి వ్యక్తి డాక్టర్ వికేఆర్వి రావు అని ఇచ్చాడు. ఏ జాతీయ ఆదాయమును స్వాతంత్రానికి స్వాతంత్రమునకు పూర్వము అంచనా వేసిన మొదటి వ్యక్తి అని ఇచ్చాడు. అంచనా వేసిన మొదటి వ్యక్తి అని ఇచ్చేసి డాక్టర్ వికేఆర్వి రావు అని ఇచ్చాడు. వికేఆర్వి రావు అని ఇచ్చాడు. నెక్స్ట్ బి వచ్చేసి స్వాతంత్రం తర్వాత లేదా స్వాతంత్రం వచ్చిన వెంటనే ఓకే భారత్లో జాతీయ ఆదాయమును అంచనా వేయడానికి భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది అంటుంది. నెక్స్ట్ సి, ఈ జాతీయ ఆదాయ కమిటీ, ఈ అంచనాల కమిటీకి చైర్మన్ వచ్చేసి ఇందులో ఇస్తున్నారండి డాక్టర్ వికేఆర్వి రావు అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చేసి నియమింపబడ్డాడు అని ఇచ్చాడు. నియమింపబడ్డాడు ఇలా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనం పరిశీలిస్తే, నెంబర్ 1 ఏ అండ్ సి ఓన్లీ అని ఇచ్చాడు. అలాగే 2 వచ్చేసి బి ఓన్లీ అని ఇచ్చాడు. 3 వచ్చేసి సి ఓన్లీ అని ఇచ్చాడు. 4 వచ్చేసి ఏ అండ్ బి ఓన్లీ అని ఇచ్చాడు. ఇలా ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి పరిశీలించినట్లయితే జాతీయ ఆదాయం స్వాతంత్రానికి పూర్వం అంచనా వేసిన మొదటి వ్యక్తి ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ గారు. ఇది ఆన్సర్, ఇందులో ఇది రానుంది. అలాగే నెక్స్ట్, స్వాతంత్రం వచ్చిన వెంటనే భారత్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. వాస్తవే కదా, 1949లో ఆగస్టు 4న జాతీయ ఆదాయ అంచనాల కమిటీ నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడుగా పిసి మాలనోబిస్ ఉన్నారు.
అందులో సభ్యులుగా మనకి డాక్టర్ వికేఆర్వి రావు గారు, తర్వాత గాడ్గిల్ గారు ఉన్నారు. కానీ ఇది ఆ కమిటీకి చైర్మన్ డాక్టర్ వికేఆర్వి రావు నియమించబడ్డాడు, తప్పు. కాబట్టి ఆన్సర్ ఏంటండి? బి ఓన్లీ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో చూడండి, భారతదేశంలో ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయ్యే జాతీయ ఆదాయమును అంచనా వేయు పద్ధతి ఏది అన్నాడు. అంచనా వేయు పద్ధతి అని ఇచ్చాడు. ఇలా ఇచ్చేసి ఇందులో నెంబర్ 1 ఉత్పత్తి పద్ధతి అని, నెంబర్ 2 వచ్చేసి ఆదాయ పద్ధతి అని, నెంబర్ 3 వచ్చేసి వ్యయ పద్ధతి అని, నెంబర్ 4 వచ్చేసి పైవేవి కావని ఇచ్చాడు. ఇలా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ భారత్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయ పద్ధతులు వాస్తవానికి 3 రకాలు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ప్రాథమిక రంగము, అలాగే ఇక్కడ రిజిస్టర్డ్ అంటే ఉత్పత్తి రంగంలో రిజిస్టర్డ్ కంపెనీలు, అలాగే పట్టణ నిర్మాణము, ఈ 3 అంశాలను వాస్తవానికి ఉత్పత్తి మదింపు పద్ధతి మన ద్వారా ఆదాయాన్ని లెక్కిస్తారు. అంటే ప్రాథమిక రంగము అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ప్లస్ గనులు, ప్రాథమిక రంగము అవుతుంది. అయితే ఇక్కడ మనకిచ్చిన అంశం ఏంటంటే ప్రాథమిక రంగంలో ఉత్పత్తిని అయ్యే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయ పద్ధతి ఏది అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ మదింపు పద్ధతిలో ఉత్తమమైన పద్ధతి ఏది? వ్యయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతిలో ఏం లెక్కేస్తున్నారంటే ఇక మిగిలినవి ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ అన్రిజిస్టర్డ్ ఒకటి, అలాగే నెక్స్ట్ ఈ యొక్క సేవా రంగంలో ఉన్న అంశాలను మొత్తం కూడా తీసుకుంటున్నారు. మరి వ్యయ మదింపు పద్ధతి ద్వారా భారత్లో ఏ రంగాన్ని తీసుకున్నారు మనం పరిశీలిస్తే, వ్యయ పద్ధతి ద్వారా ఈ నిర్మాణ రంగం, గ్రామీణ నిర్మాణ రంగం నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యయ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కిస్తున్నారు అనేది గమనించాలి. రైట్, ఇదొక క్వశ్చన్ చూసాము. నెక్స్ట్ మరొక టాపిక్ వృద్ధి అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏమి చదవాలి, ఏం చదవకూడదు? వృద్ధి అభివృద్ధి మనం పరిశీలిస్తే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో దేని గ్రోత్ అంటారు, దేనిని డెవలప్మెంట్ అంటారు? ఓకేనా? ఇవి 2 కూడా పర్యాయ పదాలుగా కనపడతాయి, కానీ ఇవి 2 వేర్వేరు. గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య సంబంధం ఏంటి? ఓకేనా? గ్రోత్కి డెవలప్మెంట్కి ఎలాంటి నిరోధకాలు ఉన్నాయి, గ్రోత్కి డెవలప్మెంట్కి ఎలాంటి కారకాలు ఉన్నాయి మనం పరిశీలించాలి. వీటితో పాటుగా మనము అంటే ఈ వృద్ధి సంబంధించిన సూచికలు ఏమున్నాయి, వృద్ధికి సంబంధించిన సూచికలు ఏమున్నాయి, వృద్ధికి సంబంధించిన మాపనలు ఏమున్నాయి, అభివృద్ధి మాపనలు ఏమున్నాయి, అంటే ఈ సూచికలు ఏమున్నాయి అనేది చూడాలి. వీటితో పాటుగా మనం ఏం చూస్తామంటే ఆర్థిక అభివృద్ధి సూచికలతో పాటుగా మనము HDI సూచికలు కానీ, లింగ సంబంధిత సూచికలు కానీ, అలాగే సామాజిక ప్రగతి సూచికలు కానీ మనం చూస్తాం. మరి ఇందులో ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి సూచికలు నేర్చుకోవాలండి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యంగా ఈ కరెంట్ ఎకానమీలో భాగంగా దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి సూచికలు. ఈ సూచికల నుంచి ఎక్కువ ఎగ్జామ్లో బిట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఏముంటుందంటే వాస్తవ జాతీయ ఆదాయము ఎలా లెక్కిస్తారు అనేది చూడాలి. రెండవది తలసరి ఆదాయము అనే సూచికను చూడాలి, ఇదొక సూచికను చూడాలి. అలాగే భౌతిక జీవన ప్రమాణ సూచి, భౌతిక జీవన ప్రమాణ సూచి, దీని ఈ యొక్క PQLI, ఓకేనా? ఫిజికల్ క్వాలిటీ
లైఫ్ ఇండెక్స్ అనే సూచికను మనము PQLI అనే సూచికను చూడాలి. మరొక సూచిక HDI. ఓకేనా, మనం HDI వెరీ 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 ఇంపార్టెంట్ అండి మనకి ఈ టాపిక్లో. HDI కరెంట్ ఎకానమీలో భాగంగా HDIను చూడాలి. అలాగే నికర ఆర్థిక సంక్షేమ సూచి, నికర ఆర్థిక సంక్షేమ సూచి, మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అనే సూచికను చూడాలి. అలాగే సమీకృత అభివృద్ధి సూచిని చూడాలి. సమీకృత అభివృద్ధి సూచి, సమీకృత అభివృద్ధి సూచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సూచికలు. ఏది ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సూచికలుగా దీనే మనం CID అంటే మనకి కంపోజిటివ్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్తాం దీన్ని. ఓకే, ఈ ఆర్థిక అభివృద్ధి సూచికలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. HDIలో మనము GDI, ఓకేనా, అంటే అలాగే మనకి GMI, ఓకే, MPI1, MPI2, ఓకే, ఇలా మనం ఈ సూచికలు మొత్తం కూడా లేటెస్ట్గా అంటే 2020 నివేదిక 2020 నివేదికను మనం చూడవలసి ఉంటుంది. ప్రధానంగా ప్రతి SI కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎక్కువగా ఎకానమీలో కరెంట్ ఎకానమీ చదవాలి, కరెంట్ ఎకానమీ మీద ఆన్సర్స్ చేయాలి. ఓకేనా, అంటే మనకి ఏం చేస్తున్నామండి, ప్రతి సబ్జెక్టును చెప్తూ ఇందులో కరెంట్ ఎకానమీలో ఏ విధంగా బిట్స్ వచ్చాయి, కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు అవగాహన ఉండాలి. కాన్సెప్ట్ తెలుస్తూ కాన్సెప్ట్లో ఉన్న సూచికలు అనే టాపిక్ కూడా మనం చూడాలి. అయితే చూద్దాం, ఒక 2 బిట్లు ఉన్నాయి దీంట్లో. మనము HDI వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. HDI 2020 నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. అంటే భారత్ పక్కనున్న దేశాలను కూడా అడగవచ్చు. ఓకేనా, అలాగే తెలంగాణలో HDI ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో HDI ఎలా ఉంది. ఓకేనా, అయితే మనకి మన లింగ సంబంధించిన అంటే లింగ సంబంధిక సూచికలు ఏమున్నాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇందులో ఇలా ఇచ్చాడు. గత ప్రశ్నపత్రం పరిశీలిస్తే క్రింది జతలను పరిశీలించండి అని ఇచ్చాడండి. క్రింది జతలను పరిశీలించండి, ఓకే అని ఇచ్చేసి సూచిక అభివృద్ధి చేసిన వారని ఇచ్చాడు. సూచిక, ఇది కాన్సెప్ట్. సూచిక అభివృద్ధి చేసిన వారు అంటే డెవలప్ చేసిన వారు ఎవరు అనేది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏమని ఇచ్చాడంటే భౌతిక జీవిత ప్రమాణ సూచి అన్నాడు. భౌతిక జీవిత ప్రమాణ సూచి అని ఇచ్చాడండి. దీన్ని ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మోరిస్ డేవిడ్ మోరిస్ అని ఇచ్చాడు. ఓకేనా, డేవిడ్ మోరిస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ లింగ అసమానత్వ సూచి, లింగ అసమానత్వ సూచి. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే UN ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ అని ఇచ్చాడు. హక్కుల కౌన్సిల్ ఇచ్చాడు, ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక అని ఇచ్చాడు. మానవ అభివృద్ధి సూచిక అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని ఇచ్చాడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, రైట్. అలాగే నెక్స్ట్ D వచ్చేసి బహుపార్శ్వ మనకి పేదరిక సూచి అని ఇచ్చాడు. పేదరిక సూచిక, రైట్. దీన్ని ఏమని ఇచ్చాడంటే ఆక్స్ఫర్డ్ పేదరిక మరియు మానవ అభివృద్ధి
మానవ అభివృద్ధి అంకురార్పణము అని ఇచ్చేసి ఇలా ఇచ్చిన తర్వాత మరియు ఇంకేమిచ్చాడండి, యుఎన్ అభివృద్ధి సంస్థ అని ఇచ్చాడు. అభివృద్ధి సంస్థ అని ఇచ్చేసాడు. ఇక్కడ దీన్ని ఓపిహెచ్డిఐగా ఇచ్చాడు. ఇలా ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్సర్స్ మనం పరిశీలిస్తే 1 ఏ అండ్ బి ఓన్లీ అని ఇచ్చాడు. ఓకే. 2 వచ్చేసి ఏ బి అండ్ సి ఓన్లీ అని ఇచ్చాడు. 3 వచ్చేసి ఏ కామా సి అండ్ డి ఓన్లీ అని ఇచ్చాడు. 4th వచ్చేసి ఏ అండ్ డి ఓన్లీ అని ఇచ్చాడు. ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి. అంటే ఇక్కడ మనకి ఒక ఇండెక్స్ తీసుకున్నట్లయితే ఆ ఇండెక్స్ ఎప్పుడు ఏర్పడింది, ఆ ఇండెక్స్ యొక్క మనకి ఆ ఇండెక్స్ని డెవలప్ చేసిన వారెవరు, ఆ ఇండెక్స్ని రూపొందించిన వారెవరు, రైట్, ఆ ఇండెక్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ ఇండెక్స్ ప్రకారము ప్రస్తుతం భారత్ ఏ స్థానంలో ఉంది, అందులో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏంటి అనేది మనం పరిశీలించాలి ఏ ఇండెక్స్ తీసుకున్నా సరే. రైట్, చూద్దాం. ఫస్ట్ భౌతిక జీవిత ప్రమాణ సూచి అంటే PQLI అంటాం. ఈ PQLIని అభివృద్ధి చేసిన వారు లేదా మన ఈ PQLIని రూపొందించిన వారు ఎవరు అంటే వాస్తవానికి డేవిడ్ మోరిస్, ఇది కరెక్ట్. తర్వాత లింగ అసమానత్వ సూచి, ఈ లింగ అసమానత్వ సూచిని UN మానవ హక్కుల కౌన్సిల్ అంటున్నాడు, UNHRC అంటున్నాడు. ఇది UNHRCకి సంబంధించిందేనా అంటే ఇది వాస్తవానికి కాదు. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఎవరైతే ఉన్నారో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ ఫోరం వారు లింగ అసమానత్వ సూచిని మరి విడుదల చేస్తారు. కాబట్టి ఇది ఆన్సర్ అనేది కాదు, బి ఆన్సర్ కాదు. ఓకే. తర్వాత మానవ అభివృద్ధి సూచిక అనగానే UNDP వారు దీన్ని విడుదల చేస్తారు. UNDP వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఏది HDIను. ఓకేనా, మానవ అభివృద్ధి సూచిక UNDP వారండి. ఇది కూడా సి కూడా రాంగ్. మరి బహుపార్శ్వ పేదరిక సూచి, దీన్ని ఏమన్నాం, బహుముఖ పేదరిక సూచి అన్నాం. దీన్నే మనము ఈ యొక్క త్రిముఖ పేదరిక సూచి అంటే వాస్తవానికి ఈ బహుపార్శ్వ పేదరిక సూచిని ఆక్స్ఫర్డ్ పావర్టీ, ఓకేనా, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ ఈ HDI, ఓకేనా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ UNDP ఇరువురు కూడా అంటే 2 సంస్థలు ఈ యొక్క బహుముఖ పేదరికం సూచిని డెవలప్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ డి మాత్రమే కరెక్ట్ ఉన్నాయి. కాబట్టి ఏ అండ్ డి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. రైట్. ఇందులో మరొక ప్రశ్న మనకు చూసినట్లయితే ఇలా అడిగాడు, చూడండి. ఈ క్రింది వాణిని జతపరచండి అన్నాడు. ఈ క్రింది వాణిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత ఇందులో జాబితా 1 అని ఇచ్చాడు, జాబితా 2 అని ఇచ్చాడండి. జాబితా 1, జాబితా 2 అని ఇచ్చాడు. ఇందులో ఏ సామాజిక ప్రగతి సూచి అని ఇచ్చాడు, సామాజిక ప్రగతి సూచి. ఓకే. నెక్స్ట్ బి వచ్చేసి స్థూల జాతీయ సంతోషిక సూచిక అని ఇచ్చాడు. స్థూల జాతీయ సంతోష సూచిక అని బి ఇచ్చాడు. నెక్స్ట్ సి వచ్చేసి మానవ అభివృద్ధి సూచిక, మానవ అభివృద్ధి సూచిక అని ఇవ్వడం జరిగింది. అలాగే డి వచ్చేసి భౌతిక మన్నిక జీవన సూచి అంటే ఇది PQLI అనే అర్థం.
అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత పక్కన జాబితా 2లో ఒకటి తలసరి స్థూల స్థూల దేశీయ ఉత్పత్తి, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఆధారము. నెంబర్ 2 ఇందులో శిశు మరణాల రేటు అని ఇచ్చాడు. అలాగే నెంబర్ 3 వచ్చేసి మానవ ప్రాథమిక అవసరాలు అని ఇచ్చాడు. మానవ ప్రాథమిక అవసరాలని ఇందులో 3 ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే నెంబర్ 4లో ఆధ్యాత్మిక సాంస్కృతిక అంశాలు అని ఇవ్వడం జరిగింది. వీటిని ఎలా తీసుకున్నట్లయితే A1 B2 C3 D4 ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 A2 B1 C3 D4 ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ 3 వచ్చేసి A3 B4 C1 D2గా ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ 4 A3 B4 C2 D1 ఇలా ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ రైట్ చూడండి, మనకి సామాజిక ప్రగతి సూచి, స్థూల జాతీయ సంతోష సూచి, మానవ అభివృద్ధి సూచి, భౌతిక మౌలిక జీవన ప్రమాణ సూచి, అంటే వీటిలో ఏ అంశాలు ఉన్నాయో, అంటే వీటిలో చాలా అంశాలు ఉన్నాయి, కానీ వీటిని ఏదైనా ఒకటి గుర్తించగలగాలి మనము. వీటిని గుర్తించినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ వచ్చేసి ఒక నిమిషం అండి, రైట్ చూద్దాం. ఏ సామాజిక ప్రగతి సూచి అన్నాడు కదా. సామాజిక ప్రగతి సూచి అనగానే మానవ ప్రాథమిక అవసరాలను సూచిస్తుంది. ఈ సామాజిక ప్రగతి సూచి అనేది మానవ ప్రాథమిక అవసరాలను సూచిస్తుంది కాబట్టి ఏ అనేది 3 ఆన్సర్ అవుతుంది. అలాగే బి వచ్చేసి 4, అంటే ఇక్కడ స్థూల జాతీయ సంతోష సూచి, సంతోషం అంటే ఆధ్యాత్మికము సాంస్కృతిక అంశాల గురించి తెలియజేస్తుంది. ఈ సంతోష సూచిక, స్థూల జాతీయ సంతోష సూచిక దేని గురించి తెలియజేస్తుంది అంటే ఆధ్యాత్మిక అంశాలు, సాంస్కృతిక అంశాల గురించి. మానవ అభివృద్ధి సూచిక అనేది ఇక్కడ అక్షరాస్యతను, మరి ఈ యొక్క తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఏది తలసరి ఆయుర్దాయమును తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఏది మానవాభివృద్ధి సూచిక అంటే తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక పీక్యూఎల్ఐ ఏదైందో ఈ పీక్యూఎల్ఐ వచ్చేసి శిశు మరణాల రేటు గురించి తెలియజేస్తుందండి. అంటే శిశు మరణాల రేటుతో పాటుగా ఇక్కడ అక్షరాస్యత, ఆయుర్దాయము అనే అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే మనము ఇక్కడ చూడండి, ఈ టాపిక్లో మనం ఏం తీసుకున్నామంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది పరిశీలించాము. మరి నెక్స్ట్ వీడియోలో మనం బ్యాంకింగ్ నుంచి ద్రవ్యము, ద్రవ్యోల్బణము, పన్నులు, బడ్జెట్, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, జనాభా, ఇలా మనం ఈ టాపిక్ల మీద డిస్కస్ చేద్దాము. అంటే ఈ అంశాలలో ఎలా ఎగ్జామ్లో అడుగుతాడు, నెక్స్ట్ ముఖ్యంగా ఏ అంశాలను చదవాలి. ఎక్కువగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏ అంశాలను చదవాలో అవి చూడండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మనము ఎకానమీ మీద మంచి అవగాహన రావాలి అంటే కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, ఈ యొక్క టర్మినాలజీ ఐడియా ఉండాలి, తర్వాత ఈ యొక్క ప్రాధాన్యత అంశాలు, అంటే ఇందులో డైరెక్ట్గా కరెంట్ ఎకానమీ మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనము టాపిక్ నెక్స్ట్ దాంట్లో బ్యాంకింగు, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, పన్నులు, బడ్జెట్టు, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, జనాభా అనే టాపిక్ను చూడడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. రైట్.